దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. ఆయన పరిశుద్ధ నామము సన్నతించబడునుగాక. హల్లెలూయా. చివరి పాట పాడుకుందాం లేదా మరి ఆరాధనలో చేసుకుందాం. ఆరాధన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువుకు స్తోత్రములు కలుగునుగాక. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి స్తుతి ఆరాధన చేసుకుని తదుపరి దేవుని వాక్యము విందాం. దేవుని మాటలన్నీ పుటము వేయబడినవే. ఆయనను ఆశ్రదించు అందరికీ ఆయన కీడమై ఉన్నాడు. ఆయన మాటలు ఏమీ చేర్చకూడమని ఆయన నిన్ను గద్దించినేమో, అప్పుడు నీవు అబద్ధికుడవడువేమో. ప్రియరాయమని ఆయన మాటలు వినడానికి ముందుగా ప్రభుని మనము ఆరాధన చేసుకుందాం. ప్రభుని మహిమపరుచుకుందాం. ఆత్మ పరిపూర్ణత కలిగిన వారమై దేవుని ఆరాధించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది పిల్లలందరూ ప్రేమించేదను, అధికముగా ఆరాధింతును ఆసక్తితో. మరి అందరికి వచ్చిన స్తుతి ఆరాధన గీతము ప్రభుని కనపరుతాము. ప్రభుని స్తుతించి ఆరాధించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రేమించేదను అధికముగా దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రేమించేదను అధికముగా ఆరాధింతును ఆసక్తితో. ప్రేమించేదను అధికముగా ఆరాధింతును ఆసక్తితో. మనసుతో ఆరాధింతును నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదను పూర్ణ మనసుతో ఆరాధింతును నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదను ఆరాధన 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 దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. స్తోత్రం. అధికముగా ఆరాధింతును ఆసక్తితో. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసవే వందనమయ్యా. నన్ను చూసవే వందనమయ్యా. నీవు నన్ను చూసవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదను నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించే ఆరాధ్యతం ఆరాధన ఆరాధన ఆరాధన
ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచవే వందనమయా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచవే వందనమయా. నన్ను స్వస్థపరచవే వందనమయా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 స్తుతి 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 ఆరాధన. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ అలాగే నిలుచుండి కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన పూర్వకముగా దేవుని సహాయము, పరిశుద్ధాత్మ సహాయము, ఆయన వాక్యము ద్వారా ప్రతి జీవితాన్ని, ప్రతి బ్రతుకును మార్చడానికి ఈ దినమున దేవుడు మనకు కలిగించిన గొప్ప సమయము, దేవుడు మనకు అనుగుణించిన ఈ సమయములో ప్రభుని అడుగుదాం. పాపరోగ రుగ్మతల నుంచి బ్రతుకుతున్న ప్రతి మానవాళిని ప్రభుడు మార్చువాడని ఉన్నాడు. అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ చెప్పాలి. కృతజ్ఞత స్తోత్రం ప్రభువుకు చెల్లిద్దాం. ప్రభుని అడుగుదాం. ఈ దినమున దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవుని మహిమపడతాం. దేవుడికి ఆరాధన చేసినాం. ప్రభువానికి వందనాలు తండ్రి. దేవానికి స్తోత్రములు నాయన. కృపా కనికరం కలిగిన పరిశుద్ధుడా, జీవము గల దేవా, నీ నామము పరిశుద్ధమైనది, నీ నామము పరిశుద్ధమైనది. నీ సన్నిధానములో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ మొర ఆలకించండి అయ్యా. ప్రతి బిడ్డ మొర ఆలకించండి దేవా. ప్రార్థన చేయి వారి ప్రతి ప్రార్థన వినే దేవుడవు నాయన. నాయనా, నీ సన్నిధానములో నీ చిత్తము చిందించబడునుగా. కానీ ప్రభువాని సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. కృతజ్ఞతా స్తోత్రములు నీకు సమర్పిస్తూ ఉన్నాను. నాయనా, నీ దాసుడు అల్పుడు అభాగ్యుడు అరోగుడు అయినప్పటికీ తండ్రి యోగ్యునిగా వచ్చి నీ సన్నిధిలో నీ మాటలు ప్రకటించే పాత్ర గాని, సొత్తు గాని, పనిముట్టు గాని, సాధనముగా వాడుకుని మన ఈ దినమున నిలబెడుతూ ఉండగా
ఈ సన్నిధానంలో నిన్ను వేడుకుంటూ ఉండగా నాతో సంఘముతో లైవ్ లో వీక్షిస్తున్న బిడ్డలతో మాట్లాడమని అడుగుతూ ఉన్నాను. ముందున్న సమయాన్ని చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. ఈ ముందున్న సమయం అంతటిని నీ అధికారములకు అప్పగిస్తూ ఉన్నాము. దేవా, మాతో మాట్లాడయ్యా, మాతో మాట్లాడు ప్రభు. నువ్వు మాట్లాడితే పాప జీవితం విడిపించబడుతుంది. నువ్వు మాట్లాడితే ప్రతి చీకటి అంధకార శక్తులు తొలగించబడతాయి. నువ్వు మాట్లాడితే ప్రతి కఠినమైన హృదయం మార్చబడుతుంది. మాట్లాడయ్యా. దేవానికి వందనాలు. స్తుతి స్తోత్రం. ఈ క్షణమున నువ్వు మాట్లాడే దేవుడవు. ప్రతి హృదయమును తాకువాడవు నీవు. ఆయన మోడు బారిన హృదయమును చిగురింపచేయవాడవు నీవు. మాట్లాడయ్యా, నీ అధికారములకు అప్పగిస్తూ ఉన్నాము. నీ మహిమ ప్రభావము చేత నింపి మాకు కావలసిన నీ వాక్కు సందేశాన్ని ఈ దినమున సిద్ధపాటు చేసిన విధముగా పరిపూర్ణముగా ఆయన నీ మాటలు వినిపించుమని, నీ దాసుని సత్తుగా మార్చుకోమని, నీ పాత్రగా శబ్ద తరంగముగా మార్చుకొని నీ మాట నీ దాసుని నోట బయలువెల పంచుమని మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ఈ ప్రార్థన మనములన్నీ పొంది ఉన్నామని నమ్ముచు యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. అందరం కూర్చుందాం. శ్రద్ధ కలిగి దేవుని మాటలు మనం విందాం. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మంచిది పిల్లరా, మరి దేవుని సందేశాన్ని మనం విందాం. కొద్ది నిమిషాలు శ్రద్ధ నిలిపిన వారమై దేవుని వాక్యాన్ని వైపు చెవియోగి వారమై ఉంటూ దేవుని లేఖనాలను ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం మరి ఈ దినమున చదవడానికి సిద్ధపాటు చేసిన దేవుని వాక్యము సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు చదువుకుందాం. చదవలసిన వారు సాయం చేయండి. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు చదువుకుందాం. అందరం శ్రద్ధగా విందాం. లోబడిని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. నీతిమంతులు ప్రభావమిప్పుడు ప్రజలు సంతోషింతురు. దుష్టులు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పుగా విడుదురు. జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును. వేశ్యాలతో సాంగత్యము చేయువాడు అతని ఆసక్తిని పాడు చేయును. న్యాయము జరిగించుట వలన రాజు దేశమును క్షేమము కలుగజేయును. లంచమును పుచ్చుకొని వాడు దేశమును పాడు చేయును. తన పొరుగు వానితో ఇంచకములాడువాడు వాని పట్టుకొనుట వాలవేయవాడు. దుష్టుని మార్గమును బోనులు ఉంచబడును. నీతిమంతుడు సంతోషముగాను చేయును. నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విచారించును. దుష్టుడు జ్ఞానమును వివేచింపడు. అపహాస్యకుడు పట్టణములను తల్లడిల చేయుదురు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చదువుబడిన లేఖనముల గురించి ప్రార్థన చేస్తుందాం. అది మన మధ్యలో ఉన్న చిన్న ప్రార్థన చేస్తారు. అందుకని ప్రార్థన చేస్తున్నాం. మన తండ్రి పోయిన వారం నుంచి వారి వరకు మనం కాచి కాపాడే విధానం బట్టి తీసుకొచ్చి తీసుకొచ్చిన ప్రభావ
నేను ఈ దినం చూడలేక గడవలేక గమనం గుర్తించాను నా తండ్రి. అలాగే మమ్మల్ని సజీవులకు కాల్చుకోవడం తీసుకోవడం నాయన ఈ పునరుద్ధరణ దినం నా తండ్రి మీ సన్నిధిలో మేము గడుపుతున్నామంటే కేవలం మీ చిత్తం తండ్రి. మీ చిత్తం లేకుంటే మీ పునరుద్ధరణ ఆరాధనలో మేము ఉండేవారు కాదనేస్య. మేము తండ్రి మీ దైవజనులతో మీరు మాట్లాడిన చూసినాం తండ్రిస్య. మీరు మాట్లాడితే నన్ను మా జీవితాలు మార్చబడతాయి తండ్రిస్య. మీరు మాట్లాడితే నన్ను తండ్రిస్య అన్నీ జరుగుతుంటాయి తండ్రిస్య. నీకు స్తుతి స్తోత్రం. మీరు ఏం మాట్లాడబడబోతున్నారో తండ్రిస్య అది హృదయాన్ని హత్తుకుని ఇచ్చేయమని చూసినాం తండ్రిస్య. మాట్లాడేవారు నేను కాదు మీరని సెలవిసిన తండ్రిస్య. మీరుండి మాతో మాట్లాడమని తండ్రి యేసు తీసుకున్నాం పెట్టారు తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది పిల్లరా, దేవుని వాక్యాన్ని మనం విందాం. కొద్ది నిమిషాలు చెవియోగి దేవుని మాటలకు వైపు మరి దృష్టి నిలిపి వారై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రకటన గ్రంథంలో రాయబడినట్లుగా సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు విందురుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ చెవులు ఉన్నాయి కదా, అందరికీ హృదయం ఉంది కదా, అందరికీ మరి జాగ్రత్తగా ఈ విషయాన్ని మనము మనసులో పెట్టుకుందాం. 29వ సామెతల గ్రంథం 29వ అధ్యాయంలో ఒక వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నేను సందేశంలోకి వెళ్ళిపోతాను. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరీ తిరుగు లేకుండగా హఠాత్తుగా నాశనము అగును. దేవునికి మహిమ కలుగును గాక. ఇందులో అర్థమవుతున్న విషయం ఏంటి చెప్పగలరా? ఇందులో అర్థమవుతున్న విషయం ఏంటి చెప్పరా? మిమ్మల్ని అడుగుతుంది. ఏమో అర్థమవుతుంది అక్కడ? ఏం రాయబడింది? ఏమంట? ఎవరు? ఏమర్థమవుతుంది అక్కడ? ఎన్నిసార్లు చెప్పినా లోబడకపోతే వాడు ఏమైపోతాడంట? హఠాత్తుగా. అంటే ఇప్పుడు దేవుని వాక్యం వినబడుతూ ఉంది, దేవుని సన్నిధికి నడుస్తూ ఉన్నారు, పలుమార్లు దేవుని వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నారు. దేవుని సేవకులు అనేక రీతులుగా దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. దేనికోసం అంటారు? దేనికోసం అంటారు చెప్పాలి? దేనికోసం? ప్రతి ఒక్కరూ మంచి మార్గంలో నడవాలి, చక్కగా దేవునికి లోబడి తమ ఆత్మలను అప్పగించుకోవాలి అని అనేక రీతులుగా దేవుని సేవకులు బోధిస్తూ ఉంటారు. ఆ బోధకు ఏమై ఉండాలి అంటే చెవి యొగ్గాలి, లోబడాలి. లోబడని వాడు ఏమవుతాడంటే హఠాత్తుగా నాశనం అయిపోతాడు. అంటే ఇప్పుడు అలాగున లోబడకపోవడానికి కారణం ఒకటి ఉంది. లోబడకపోవడానికి కారణము ఒకటి. ఏంటి ఆ కారణము? ఏంటి? మనస్సు. ఈ మనస్సు అనేది లోబడనోళ్ళకుండగా చేస్తుంది. అవునా కదా? ఈ మనస్సు అంగీకరిస్తేనేగా, ఈ మనస్సు అంగీకరిస్తేనే దానికి లోబడతాం. ఈ మనసు అంగీకరించలేదంటే ఇంకా దేనికి లోబడం. అందుకే పిల్లరా మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి అంటే మన మనస్సాక్షికి కల్మషం అనేది రాకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనస్సాక్షికి ఎప్పుడైతే కల్మషం వస్తుందో దేవుని వాక్యమును అంగీకరించరు, దేవునికి లోబడరు, పలుమార్లు ప్రకటించిన విననొల్లని వారుగానే ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పాను ఇప్పుడు మీకు? దేవుని వాక్యాన్ని వినరు, దేవునికి లోబడరు, ఎన్ని మార్లు ప్రకటించినా విననొల్లని వారుగా ఉంటారు. వీరి మనసు ఏమైంది అంటే కఠినమైపోయింది.
వీరి మనసు కఠినత్వముతో నింపబడి ఉన్నది కనుకనే, ఆ మనసాక్షికి కల్మషము ఉన్నది కనుకనే దేవుని వాక్యాన్ని అంగీకరించడానికి ఇష్టపడడం లేదు. హల్లెలూయా. అందుకే ఒకరోజు ఏమై వస్తుందంటే హఠాత్తుగా వారి మీదకి ఏమొస్తుంది? నాశనము వారి మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఎన్నిసార్లు గద్దించినను లోబడను వాడు హఠాత్తుగా నాశనము గురి కావడానికి కారణము ఏమిటి అని అంటే, పిల్లరా, చెప్పబడిన వాక్యము దేవుని మాట అని నమ్మక, విశ్వసించక, చెవున పెట్టి దాన్ని నిర్లక్ష్యము చేయటం వలన, ఆ మనసు పరిపూర్ణతలోనికి రాకపోవడం వలన వారు లోబడడం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతికి ఊరికే రాలేదు. మనం అనుకుంటున్నాము ప్రింటింగ్ మిషన్లో అక్షరాలు వాళ్ళు సమకూర్చి ఒక వైట్ పేపర్ పెట్టేసి ఆ ప్రింటింగ్ మిషన్కి ప్రింట్కి పంపిస్తే ఆ ప్రింట్ వచ్చేసింది అనే భ్రమలో బ్రతికేస్తున్నాం. అంతే, ఊరికే వచ్చింది అని అనుకుంటున్నాం. ఆ ప్రింటు, ఆ టైపింగ్ లేదా అక్షరాలు సమకూర్చుట వెనక ఎంతో శ్రమ దాగి ఉంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే నార్మల్ పుస్తకం లాంటిది ఈ పుస్తకము కాదు. అవునా కదా? నార్మల్ పుస్తకం లాంటిది బైబిల్ గ్రంథము కానే కాదు. చాలా మంది దేవుని గ్రంథం ఇది, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. పిల్లరా, జాగ్రత్తగా మనము మనసును పెట్టిన వారమైతే, మన మనసు కఠినము కాకూడనట్లు మనము ఉంటే దేవుని వాక్యం మీద శ్రద్ధ నిలుపుతాం. హల్లెలూయా. ఇది ప్రాముఖ్యమైనది, నా బ్రతుకును మారుస్తున్నది, ఇది పరిశుద్ధ గ్రంథము, ఇది దేవుని మాట అయి ఉన్న వాక్యము అని జాగ్రత్తగా పరిశీలన చేస్తాం. అంటే అందుకే దేవుని వాక్యం అనేక రీతులుగా గర్దిస్తూ ఉంది. అదే సామెతల గ్రంథం 30వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదవండి. తమ దృష్టికి తామే శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమయ్యారంట వాళ్ళ దృష్టికి వారి దృష్టికి వారే పరిశుద్ధులు అనుకుంటూ ఉన్నారు. అలాంటి వారికి ఏమైపోయారంట, వారి మాలిన్యము నుండి కడగబడని వారు అన్న మాలిన్యత నుండి. అవునా? మాలిన్యం అనగా అపరిశుద్ధత. హృదయము అపరిశుద్ధత కలిగినది, పవిత్రత లేనిది. అందుకే అక్కడ అంటాడు, మేము శుద్ధులము, పరిశుద్ధులము, మేము అన్ని విషయములలో మరి జాగ్రత్త వహించి వారము అని అనుకుంటూ ఉన్నాం. కానీ పిల్లరా, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, తమ దృష్టికి తామే శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదంటున్నాడు. ఎంతమంది లేరండి? తరతరాలుగా అలాంటి వారు ఉండకపోలేదు. అందుకే పిల్లరా, దేవుని వాక్యం చెబుతూ ఉంది, ఇలాంటి వారికి దేవుని వాక్యము బోధించడానికి, ఇలాంటి వారికి జ్ఞానమును తెలియపరచడానికి, ఇలాంటి వారికి తెలివిని ఇచ్చుటకు మరి ఆయనకు ఇష్టమైన సేవకులను దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఎంతో మందిని పిలుచుకున్నాడు ఆయన. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు. పిలువబడిన వారికి, ఏర్పరచబడిన వారికి తేడా ఏంటో చెప్పగలరా? పిలువబడిన వారికి, ఏర్పరచబడిన వారికి తేడా ఏంటి చెప్పాలి. వివాహంకి అందరూ వెళ్ళారు కదా, వివాహానికి అందరూ వెళ్తారు కదా. వివాహంలో చూస్తున్నారు, అందరు పిలువబడ్డారు. అక్కడ కొంతమందిని ఏర్పరుస్తారు. ఎక్కడ ఏర్పరుస్తారు? వారికంటూ ఒక ప్రత్యేకమైన స్థానము. అంతమందిలో వారు ఏర్పరచబడ్డారు. అందరు పిలువబడ్డారు, అందరినీ సమానంగా పిలిచారు. కానీ ఆ వివాహం నిమిత్తం కొందరిని మాత్రము ఏర్పరిచారు.
వివాహము చేయవారని, ప్రార్థన చేయవారని, వాక్యము అందించేవారని, పాటలు పాడేవారని కదా, ఇలా కొన్ని వారికి అప్పగించి వారిని ఒక ప్రత్యేకమైన స్థానంలో వారిని కూర్చోబెడతారు. పిల్లరా, దేవుడు అందరినీ పిలుచుకున్నాడు. దేవుడు అందరినీ పిలుచుకున్నాడు. వారిలో కొందరిని మాత్రమే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు వారంటే ఆయనకు ఇష్టమైన వారు. అలాంటి వారంట దేవుడు చెప్తున్నాడు ఇర్మియాతో. 3వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదవండి త్వరగా. 3వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము చదవాలి. 15వ వచనం. నాకు ఇష్టమైన కాపరులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్మును నేలుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుని ప్రత్యక్షమైన వాక్కు తెలియపరుస్తూ ఉంది. దేవుని మాట అది, మామూలు సాదాసీదా కలిగిన వ్యక్తి మాట కాదది. ఏమంటున్నాడు అక్కడ? నాకు ఇష్టమైన కాపరులను మీకు నియమింతును, అనగా ఏర్పాటు చేస్తును, ఏర్పాటు చేయవాడనై ఉన్నాను. ఇంకొక మాట ఏమంటే, వారు ఎవరైతే ఏర్పాటు చేయబడ్డారో, ఎవరైతే నియమితులై ఉన్నారో వారు అంట అక్కడ చెబుతున్న 2 విషయాలు ఏమంటాడంటే, జ్ఞానముతోను వివేకముతోను మిమ్మును ఏలెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు ఎవరు? దేవునికి ఇష్టమైన వారు, దేవుడు నియమించిన వారు. వారు వారికి జ్ఞానముతో వెళుతారు, అలాగే వివేకముతో తెలివితో కూడా నడుచుకోగలుగుతారు. హల్లెలూయా. అలాంటి వారు దేవుని వాక్యాన్ని ఏ రీతిగా బోధిస్తారు? ఉన్నది ఉన్నట్టుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమ, ఆయన ఏర్పాటు చేయబడిన సేవకులు మరి ఉన్నది ఉన్నట్టుగా జ్ఞానముతోను వివేకముతోను దేవుని వాక్యాన్ని బోధించేవారై ఉన్నారని దేవుని లేఖనాలు తెలియజేస్తాయి. అందుకే ప్రియదేవులారా, ఈరోజు దేవుడు తన పని కొరకై అనేకులను పిలుచుకున్నాడు. వారిలో కొందరిని దేవుని పనిని జరిగించేవారుగా ఏర్పరచుకున్నాడు. వారు ఎవరు అంటే మ్యాన్ ఆఫ్ గాడ్, అంటే దైవజనుడు, దేవునికి జనము. అవునా కదా? అప్పుడప్పుడు చూస్తుంటారు కదా, దైవజనుడు పేరు కింద ఏమని ఉంటుంది? మ్యాన్ ఆఫ్ గాడ్, అంటే దేవుని తర్వాత మరి సేవకునిగా ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుని సేవకుడు, దేవుని పనివాడు, అతని గురించి చెప్తున్న మాట. వారు ఎలా వెళ్తారంట? ఎలా వెళ్తారు? వారు జ్ఞానముతోను వివేకముతోను. ఇష్టం వచ్చినట్టుగా బోధించారు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు, ఇష్టానుసారంగా వారు జీవించారు. వారి జీవితము ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. అందుకే ఎబ్రీ గ్రంథంలో చెప్తాడు, మరి మీకు ముందుగా వెలుచున్న వారిని గురిపెట్టి చూడమని పత్రికలో రాయబడి ఉంది. వారి విశ్వాసమును ఏం చేయాలంట? వెంటాడాలి అని రాయబడి. అలాగే ఇంకొక మాట అండి, మీకు వాక్యమును బోధించే వారికి, ఏం బోధించే వారికంట? వాక్యమును. మీకు పై నాయకుడిగా ఉన్నవాడు మీకు వాక్యమును బోధించే వారికి మీరేమై ఉండాలంటున్నాడు? లోబడి ఉండాలి. హల్లెలూయా. ఇలా కూడా ఉండాలి అంటే మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ మనసు అంగీకరిస్తేనే తప్ప లోబడేయడం కానీ, వినడము కానీ, మరి ప్రార్థన చేయడం కానీ, ఇక దేవుని చిత్తమును నెరవేర్చుట కానీ జరగదు. లోబడితేనే ఇవన్నీ జరుగుతాయి. అందుకే పిల్లరా, జాగ్రత్తగా మరి ఈ విషయాలను మనసులో పెట్టుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ మరి 3 విషయాలు ఈరోజు మీ ముందు ఉంచబోతూ ఉన్నాను. ఒక 3 విషయాలు మీ ముందు ఉంచబోతున్నాను. ఒకటి, దేవుని వాక్యము చెబుచున్న విధానమును కనిపెట్టాలి. దేవుని వాక్యమును బోధించేటప్పుడు ఆ విధానాన్ని కనిపెట్టాలి. ఎవరు కనిపెట్టాలి చెప్పండి? ఎవరు కనిపెట్టాలి? చెప్పేవాడేనా? వినేవారు
అతని విధానమును, విధానం అంటే ఏంటి? ప్రవర్తన కావచ్చు, ఆలోచనలు కావచ్చు, నడవడిక కావచ్చు, అతను బోధించే విధానమును కావచ్చు. అందుకే ఏం చేయాలంట? కనిపెట్టాలి. రెండవ విషయం, మనస్సాక్షిని శుద్ధి చేయదగినదని ప్రార్థన చేయాలి. మనస్సాక్షిని శుద్ధి చేయదగినది ఏంటిది? దేవుని వాక్యమని ప్రార్థన చేయాలి. మూడవది, దేవుని పిల్లలలో భ్రష్టత్వము ఉండకూడదు. ఈ 3 విషయాలు మరి ఈరోజు మీ ముందు ఉంచబోతూ ఉన్నాను. చూడండి క్రీస్తునందు పిల్లరా, దేవునికి మనిషి మనసులో చోటు మరి ఇవ్వాలి అనంటే ఎలా? దేవునికి మనిషి మనసులో చోటు ఇవ్వాలంటే ఎలా? హౌ? అంతేనా? ఇంగ్లీష్లో అంతేనా? హౌ? ఎలా? అందుకే ప్రియమిత్రులారా, మరి బైబిల్లో మరి దేవుని వాక్యం వినేటప్పుడు కానీ గ్రహించేటప్పుడు కానీ దాని గురించి క్షుణ్ణంగా పరిశీలన చేసేవారేమో. ఎలా అంటే పరిశీలనలోకి వస్తే అది ఏదంటో అర్థమవుతుంది. అందుకే పిల్లరా, ఈరోజు కొన్ని మాటలు ఇంగ్లీష్లో మాట్లాడాలని నేను టైప్ చేసి పెట్టుకున్నాను. ఎందుకో ఈరోజు అలా అనిపించింది. రాకపోయినా కొద్దిగా మరి ఏదైనా చిన్న ఓల్డ్ మిస్టేక్ అయినా మీరు సర్దుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుని వాక్కు ఎలా ఉంటుందంటే ప్రతి మనిషి జీవితాన్ని మార్చేలా ఉంటుంది. అవునా కదా? దేవుని వాక్కు ప్రతి మనిషి జీవితాన్ని మార్చేలా ఉంటుంది. అందుకే దిస్ ఈజ్ బైబిల్ వర్డ్ ఆఫ్ గాడ్. అవునా? ఇందులో ఉన్న బైబిల్లో ఉన్న మాటలన్నీ ఎవరివి? దేవుని. అంతేనా? అర్థం అంతేనా? అంతేనా? దిస్ ఈజ్ బైబిల్ వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే పిల్లరా, దేవుడు ఏం చూస్తాడంటే హృదయాన్ని చూస్తాడు. దేవుడు హృదయాన్ని చూస్తాడు. మరి మ్యాన్ ఆఫ్ లుకింగ్ హార్ట్. అవునా? కాదు, క్షమించండి, ఫేస్ చూస్తాడు. మ్యాన్ ఆఫ్ లుకింగ్ ఫేస్. ఇంకొక మాట ఏంటి? గాడ్ ఆఫ్ లుకింగ్ హార్ట్. అవునా? దేవుడు చూసేది ఏంటి? హృదయాన్ని చూస్తాడు. మనిషి చూసేది ఏంటి? ఫేస్, అంటే పై రూపాన్ని చూస్తాడు. అందుకే మ్యాన్ ఆఫ్ లుకింగ్ ఫేస్, గాడ్ ఆఫ్ లుకింగ్ హార్ట్. ఎక్కడది సందర్భం తెలుసా? ఈ సందర్భం ఉంది సమూయేలు గ్రంథంలో. యెషయా ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు, యెషయా ఇంటి దగ్గరికి సమూయేలు దేవుడు పంపించినప్పుడు అక్కడ దావీదు గొర్రెల కాపరిగా వెళ్ళిపోయాడు. ఇంటి దగ్గర, యెషయా ఇంటి దగ్గర తన కుమారులు అందరూ కూర్చొని ఉన్నారు. వెళ్ళి సమూయేలు అడుగుతూ ఉన్నాడు, అయ్యా దేవుడు నన్ను పంపించాడు, మరి అభిషేకించడానికి ఒక వ్యక్తి మరి దేవుడు పంపించాడు, ఆ వ్యక్తిని వెతుకుంటూ మీ ఇంటికి వచ్చాను, ఇక్కడ చూపించాడు దేవుడు, ఇక్కడికి వచ్చాను అని చెప్తే, మరి నీ కుమారులు ఎంతమంది ఉన్నారు రమ్మన్నయ్యా అని చెప్తాడు. మొదటి వాడు వస్తాడు, రెండవ వాడు వస్తాడు, మూడవ వాడు వస్తాడు. అందరూ వస్తూ ఉండగా ఒక మాట అంటాడు, అయ్యా దేవుడుండి కాదు కాదు కాదని చెప్పేస్తాడు. కాదని చెప్తే, దేవా బాగానే ఉన్నారు కదా, ఎత్తుగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు అని అంటే దేవుడు అక్కడ ఒక మాట అంటాడు, నువ్వు పై రూపాన్ని చూడొద్దు, అతని ఎత్తును చూడొద్దు. ఏంటి? అతని ఎత్తుని, అతని పై రూపాన్ని చూడకు. మరి దేవుడు కోరుకున్నది ఏంది? హృదయం. అందుకే వారందరినీ తృణీకరించి చివరి వాడైన దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. దావీదును పిలిచినప్పుడు దావీదు రాగానే ఇతడే నేను కోరుకున్నది అని చెప్పినప్పుడు వెంటనే ఆయన తైలము కొమ్మును తీసి అతని మీద పోసి అభిషేకించి వెళ్ళిపోతాడు. అదే ఎందుకు దావీదును అభిషేకించాడు? మరి అంతమంది అన్నలు ఉన్నారుగా, వారిని ఎందుకు, దావీదు అన్నలు ఎందుకు అంటే తత్వం, మనిషి తత్వం అనేది
దేవుడు చూస్తూ ఉన్నాడు. హృదయతత్వాన్ని, మనస్సాక్షిని దేవుడు చూస్తాడు. హల్లెలూయా. మనస్సాక్షిని దేవుడు చూసేవాడు. అందుకే మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు హృదయమును చూస్తాడు. అందుకే పిల్లరా మన విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఈరోజు దేవుని వాక్య సందేశం ఏంటి అంటే వాత వేయబడిన మనస్సాక్షి. ఈరోజు దేవుని వాక్యము వాత వేయబడిన మనస్సాక్షి. వాత అంటే ఏంటి తెలుసా? వాత వాత అంటే సలాగ్గాలు పెడితే అది వాత. కానీ ఈ వాత ఎటు పడితే అటు పడుతుంది. దేవుని వాక్యము ద్వారా పెట్టే వాత ఎటు పడితే అటు వాత పడుతూనే ఉంటుంది. కానీ ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే వాత వేయబడిన మనస్సాక్షి. మరి ఏంటి అది? మనం విందాం దేవుని వాక్యాన్ని. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం. చూడండి త్వరగా 10వ అధ్యాయం 22వ వచనం. మనస్సాక్షికి కల్మషము తోచుకుడునట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉతకముతో స్నానము చేయబడిన శరీరము గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? మనస్సాక్షికి వాత ఉండకూడదు. ఈ వాక్యమును బట్టి అర్థమైన విషయం ఏంటంటే మనస్సాక్షికి అనేది వాత ఉండకూడదు. వాత ఉండడం అంటే ఏంటి? కల్మషము తోచుట, ప్రోక్షింపబడిన కడగబడిన హృదయము కాదు. అందుకే వాత వేయబడిన హృదయము కడగబడాలి, శుద్ధి చేయబడాలి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాలి, యథార్థమైన హృదయముతో ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. యథార్థ అనేది ప్రతి మనిషికి అవసరము. మరి ముఖ్యముగా చెప్పాలి అంటే పిల్లరా, దేవుని బిడ్డల అనబడిన ప్రతి ఒక్కరికి యథార్థత కావాలి. ఆయన ఎదుట యథార్థ హృదయులై నడుచుకోవాలి. ఎలా ఉండాలంట? యథార్థ హృదయులై. అందుకే చెప్తూ ఉన్నాడు మనస్సాక్షికి వాత అనేది ఉండకూడదు. ఆ వాత ఏంటంటే కల్మషము. మనస్సాక్షికి కల్మషము తోచకూడనట్లు కడగబడిన, అక్కడ చెప్తున్నాడు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉతకము, నిర్మలమైన పరిశుద్ధమైనదిగా అక్కడ చెప్తున్నాడు స్నానము చేసిన శరీరము గలవారమై విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాలి. ఇంకా విశ్వాస విషయంలో కూడా ఏ కల్మషం అనేది ఉండకూడదు. నీవు ఏదైతే నిర్ధారించుకున్నావో అది జరిగించేవారుగా ఉండాలి, అది చేసేవారుగా ఉండాలి, దాన్ని పొందుకునేవారుగా ఉండాలి. అది దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే వాత వేయబడిన మనస్సాక్షికి మరి కల్మషము ఉంది కనుక అది తొలగించుకునే వారిగా ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. దేవుని సన్నిధానంలోకి వచ్చిన బిడ్డలు మరి వాత వేయబడిన మనస్సాక్షి గలవారిగా ఉండకూడదు. మధ్యలో లేయద్దు, వినబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానముకు చేరిన వారమై ఉండాలి. అలాగున లేకపోతే దేవుని ఎదుట మనస్సాక్షి అనేది పరిశుద్ధమైనదిగా ఉండకపోతే దేవుడు ఏం చేస్తాడంట? అక్కడ చూడండి 1వ అధ్యాయం 28వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. మరియు వారు తమ మనసులలో దేవునికి చోటియనొల్లని పోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సులకు వారిని అప్పగించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని అప్పగించాడు? ఎవరిని అప్పగించారు చెప్పాలి. మనస్సాక్షి అనేది పరిపూర్ణత కలిగినది లేకపోవడం వల్ల
దేవుని సన్నిధికి యథార్థ హృదయులై రాకపోవడం వల్ల వారు ఏదో వచ్చాము పోయాము అని వారు ఉన్నారు చూడండి. అలాంటి వారిని అంటే ఏం చేశాడంట దేవుడు? భ్రష్ట ఆత్మకు అప్పగించేశాడు. భ్రష్టత్వం అంటే ఏంటి చెప్పాలి? భ్రష్టత్వం అంటే ఏంటి? భ్రష్టత్వం, భ్రష్టు చెప్పాలి. చెడు, ఇంకా నాశనం, ఇంకా ఎన్నో చెప్పొచ్చు. భ్రష్టత్వం అంటే ఎన్నో చెప్పొచ్చు. దేవునికి వ్యతిరేకంగా వారిని అప్పగించేశాడు. ఇంకా భ్రష్టత్వమునకు వాడు నాశనమునకు అప్పగించేశాడు దేవుడే. అందుకే చెప్తున్నాడు, ఏమంటాడంటే తమ మనస్సులలో దేవునికి చోటియనులని వారుగా ఉన్నారు. దేవునికి చోటిచ్చి వారు ఎలా ఉంటారంటే యథార్థ హృదయులై దేవుని సన్నిధికి నడుస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యథార్థ హృదయులై వారు దేవుని సన్నిధికి నడిచేవారుగా ఉన్నారు. అందుకే దేవుని వాక్యంలో సెలవీయబడిన ప్రకారంగా వారు చోటు ఇవ్వలేదు గనక, వారి మనసులో దేవునికి చోటు ఇవ్వలేదు గనక వారిని మరి చెయ్యరాని కార్యములు చేయుటకు మరి దేవుడు భ్రష్ట మనసునకు అప్పగించెను. చెడిపోయిన మనసుకు దేవుడు ఇలా కూడా అప్పగిస్తాడా? ఇలా కూడా యోగును అప్పగించాడుగా, సైతానికి, అపవాదికి అప్పగించాడా లేదా దేవుడు? మరి దేవునికి చోటిన వారికి అప్పగించడంలో పెద్ద గొప్ప ఏమీ లేదు, అవునా కదా? అందుకే దేవునికి చోటు ఇస్తే చెడ్డ కార్యాలకు దేవుడు అప్పగించాడు. అందుకే పిల్లరా, ఇంకా చాలా మంది దేవునికి చోటు ఇవ్వనొల్లని వారుగా ఉంటూ ఉన్నారు. యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధికి నడచే వారిగా లేరు. అందుకే ఇర్మీయా గ్రంథములో 2వ అధ్యాయం 21-22 వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా, అక్కడ చెప్తూ ఉన్నాడు, శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనములన్నీ చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవు వెట్లు భ్రష్ట సంతానమైతివి. నీవు క్షారముతో కడుకొనినను విస్తారమైన సబ్బు రాసుకొనినను నీ దోషము మరకవలె నాకు కనబడుచు ఉన్నది. ఇది ప్రభువగు యెహోవా వాక్కు. దేవుడు ఎలా చేశాడంట? నిన్ను పరిశుద్ధుడిగా చేశాడు. శ్రేష్టమైన ద్రాక్షవల్లి. దాంట్లో ఏం పుట్టాయంట? కారు ద్రాక్షలు పుట్టాయి. కారు ద్రాక్ష ఎట్లా ఉంటుంది తెలుసా? ఎట్లా ఉంటుంది? చేదుగా ఉంటుంది. కారు ద్రాక్ష చేదుగా ఉంటుంది. శ్రేష్టమైన ద్రాక్ష ఎట్లా ఉంటుంది? తీయగా ఉంటుంది, పుల్లగా తీయగా ఉంటుంది. కానీ కారు ద్రాక్ష చేదుగా ఉంటుంది. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, నేను శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కానీ కేవలము నిక్కమైన విత్తనములు వంటి చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని. కానీ నువ్వేం చేసావు? నీవేమైపోయావు? నీవెలా ఉన్నావు? ఇదిగో నువ్వు ఎన్నిసార్లు అక్కడ చెప్తూ ఉన్నాడు, ఏమంటున్నాడు? నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. భ్రష్ట సంతానం అంటే చెడిపోయిన మనసు కలిగిన మరి వారితో నీవు ఉండిన వాడి అయిపోతుంది. అందుకే అక్కడ చెప్తున్నాడు 22 వచ్చినట్టు, నీవు క్షారముతో కడుకొనినను విస్తారమైన సబ్బు రాచుకొనినను నీ దోషము మరకవలె నాకు కనబడొచ్చు అన్నది. ఇప్పుడు ఒక రక్తం మరకంది అనుకోండి, ఎన్నిసార్లు రుద్దిన పోతుందా? ఎంత సబ్బేసినా, ఎంత ఇది చేసినా, దానికి ఏదైతే పెడితే అది పోతుందో అదే వాడాలి. అది వాడకుండా ఏవేవో వాడేస్తూ ఉంటాం, అవునా? ఇంకా ఏదేదో మరి రుద్దేస్తూ ఉంటాం, కానీ అది పోనే పోదు. అలాగే పిల్లరా, మనస్సాక్షికి కల్మషము తోచకుండా ఉండాలి అంటే
నీ మనసు అనేది పరిశుద్ధమైనగా ఉండాలి అంటే నీ హృదయములో దేవుని వాక్యమునకు చోటు ఇవ్వాలి. నీ మనసులో దేవునికి చోటు ఇవ్వాలి. అప్పుడే వాత వేయబడిన మనస్సాక్షి కలిగినదై ఉండదు. పరిశుద్ధమైనదిగా దేవుని సన్నిధిలో మరి నిష్కపటమైనదిగా యథార్థమైన హృదయ గలవారై దేవుని సన్నిధికి నడవగలుగుతాం. అందుకే పిల్లరా, అలాగున మిమ్మల్ని చేసినా కూడా అది నీ దోషములన్నీ మరకవలే నాకు కనబడుతున్నాయి, ఎందుకు అలాగా అయిపోయారు అని చెప్పి 3వ అధ్యాయం 14-15 వచనంలో చెప్తున్నాడు. అదే గ్రంథంలో 24వ అధ్యాయం 3వ అధ్యాయంలో 14-15 వచనంలో ఇర్మీయా గ్రంథంలో చెప్తున్నాడు. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానులను, ఇదే యెహోవా వాక్కు. ఒకానొక పట్టణములో నుండి ఒకనిగాను, ఒకానొక కుటుంబములో నుండి ఇద్దరిగాను మిమ్ములను తీసుకొని సియోనుకు రప్పించేదను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఒకానొక పట్టణములో నుండి ఒకనిగాను, ఒకానొక కుటుంబంలోని ఇద్దరిగాను మిమ్మల్ని పిలిచి సియోనుకు మిమ్మల్ని రప్పించేదను. అందుకే భ్రష్టులైన పిల్లలారా తిరిగి నా యొద్దకు రండి. దేవుడు చెప్తున్నాడు, మిమ్మల్ని ఈ రీతిగా చేసేవాడను నేను. మీ మనస్సాక్షి కల్మషముతో వచ్చి మీరు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై ఉన్నందున మిమ్మలను భ్రష్టత్వమునకు అప్పగించేశాను. ఇప్పుడైతే మీరు గ్రహించండి. అందుకంటాడు, భ్రష్టులైన పిల్లలారా, భ్రష్టులకు పిల్లలారా తిరిగి నా యొద్దకు రండి. ఒకానొక పట్టణము, ఆ పట్టణంలో ఒకరిగా మిమ్మలను మరి సియోనులకు రప్పించేదను. ఒకానొక కుటుంబంలో నుండి మేము ఇద్దరిగా మిమ్మల్ని సియోనుకు రప్పించేదను. రండి, మీ భ్రష్టత్వం నుండి విడుదల పొందుకోండి అని ప్రభు చెప్తున్నాడు. దేవుని వాక్యము పిల్లరా ఈ రీతిగా బోధించబడినప్పుడు, ఈ రీతిగా వినిపించినప్పుడు ఇంకను చాలా మంది భ్రష్టత్వంలోనే ఉండిపోతున్నారు, నాశనములోనే ఉండిపోతున్నారు. తెలియకుండానే వారు నాశనం అయిపోతూ ఉన్నారు. దేవుని వాక్యం చెప్పబడిన వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారై ఉంటూ ఉన్నారు. వాత వేయబడిన మనస్సాక్షి గల వారి. అందుకే ఆయన పిలుస్తూ ఉన్నాడు. 15 వచనములు అంటున్నాడు అక్కడ, నాకు ఇష్టమైన కాపరులకు మీకు నియమితులు, వారు మిమ్మల్ని జ్ఞానముతోనూ వివేకముతోనూ వారు ఏలేవారిగా ఉన్నారు. తిరిగి నా యొద్దకు రండి. భ్రష్టులకు సంతానమా, భ్రష్టులకు పిల్లలారా తిరిగి నా యొద్దకు రండి. ఇదిగో నాకు ఇష్టమైన కాపరులను మీకోసం నియమిస్తూ ఉన్నాను. మీ మనస్సాక్షి కల్మషంతో ఉంచకుండానట్లుగా మీరు వాత వేయబడిన మనస్సాక్షి గలవారుగా ఉన్నారు కనుక తిరిగి నా యొద్దకు రావాలి. నేను మిమ్మల్ని బాగు చేస్తాను. ఇదిగో మీకోసము కాపరులను నియమించాను. పిలువబడిన వారిలో అనేకులు ఉన్నారు, ఏర్పరచబడిన వారిలో నాకు ఇష్టమైన వారు ఉన్నారు. వారు మీకు గద్దించి ఖండించి బుద్ధి చెప్పుచు వారిని జ్ఞానముతో వారు మిమ్మల్ని నడిపిస్తారు. తెలివితో నా యొద్దకు వారు నడిపించే వారిగా ఉన్నారు. మిమ్మల్ని అపవాది తంత్రములలో పాలివారు కాకున్నట్లు, అపవాది సంఖ్యల చేత మీరు బంది కాకున్నట్లు జ్ఞానముతో వారు మిమ్మల్ని ఏలేవారిగా ఉన్నారు. భ్రష్టులకు పిల్లలారా నా యొద్దకు రండి. ప్రభు చెప్తున్నాడు, పిల్లరా ఈరోజు లోకంలో మనుషులందరూ ఎక్కడ ఉన్నారంటే భ్రష్టత్వంలో ఉన్నారు, భ్రష్టత్వంలో బ్రతుకుతూ ఉన్నారు, భ్రష్ట సంతానం అయిపోతూ ఉన్నారు. అలాంటి వారిని దేవుడు పిలుస్తూ ఉన్నాడండి. ఆయన ఎద్దుకు వస్తే ఆయనకి మరి సియోనులో నిన్ను నిలిపేవాడిగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ప్రతిదినరా సత్యాన్ని గ్రహించే వారిగా లోకములో మనుషులు లేరు, అసత్యాన్ని వెంబడించే వారిగా ఉంటూ ఉన్నారు. అందుకే ప్రసంగి భక్తుడు 7వ అధ్యాయంలో 24వ వచనంలో చెబుతున్న మాట ఏమిటంటే, చదవండి ఒకసారి 24-25 వచనాలు చదవడమా. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 24-25 వచనాలు చదవండి ఒకసారి, చదవడమా. సత్యమైనది దూరముగాను చదవాలి. 7:24-25 సత్యమైనది దూరముగాను బహులోతుగా ఉన్నది, దాని పరిశీలన చేయగలవాడెవడు? వివేచించుటకును పరిశోధించుటకును
జ్ఞానాభాష్యము చేయుటకును సంగతుల యొక్క హేతువులను తెలుసుకొనుటకును భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెర్రితనమనియు గ్రహించుటకును రూఢి చేసుకొని నా మనస్సు నిలిపి తిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. తన మనసును నిలుపుకున్నాడు. దేనికోసము తన మనసును నిలుపుకున్నాడంటే భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెర్రితనమనియు గ్రహించుటకు అతను మనసు నిలిపాడు. కానీ ఈనాడు ఇంకను మనసులు మరి తన మనసులను నిలపలేకపోతున్నారు. దేవుని వాక్యం మీద దృష్టి ఉంచలేకపోతున్నారు. తమ దృష్టికి తామే పరిశుద్ధులం అనుకొని మాలిన్యతలో పడిపోయిన వారి తరములలో వారు ఒకరిగా నిలిచిన వారై ఉంటూ ఉన్నారు. కానీ ఇక్కడ చెప్తూ ఉన్నాడండి సొలొమోను గారు, నేను నా మనసును ఇదిగో మంచి చెడ్డలను తెలుసుకోవడానికి నా మనసును నేను నిలిపాను. బుద్ధిహీనతను భక్తిహీనతను తెలుసుకోవడానికి, బుద్ధిహీనత వెరితనమును గ్రహించడానికి రూఢి చేసుకొని నా మనసును నిలిపి ఉన్నాను. అందుకే సత్యమైనది దూరముగాను బహులోతుగా ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలిగిన వాడు ఎవడు అని తెలియపరుస్తూ ఉన్నాడు. పిల్లరా ఉన్నారా అండి? సత్యాన్ని గ్రహించడానికి, దాని లోతు ఎంతో తెలుసుకోవడానికి ఎవరైనా ప్రయత్నిస్తూ ఉన్నారా? ప్రయాసపడుతూ ఉన్నారా? దేవుని వాక్యంలో ఉన్నది సత్యమైన బోధ ఏదో గ్రహించడానికి ఎవరైనా ఆతృత పడుతూ ఉన్నారా? వాత వేయబడిన వారుగానే ఉన్నారు, కానీ దానికి కల్మషము తోచినదని గ్రహించని వారిగా ఎవరు లేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మనస్సాక్షి కల్మషము తోచకూడనట్లు ఉండాలి. వాత వేయబడిన హృదయములో నుండి నువ్వు విడుదల పొందుకుని బిడ్డగా ఉండాలి. విశ్వాస విషయంలో నిశ్చయిత కలిగిన వారై ఉండాలి. యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధికి చేరిన వారై ఉండాలి. అప్పుడే నీ హృదయము కడగబడినదై, పరిశుద్ధమైనదై, ప్రోక్షింపబడినదై నువ్వు ప్రతి విషయమును జాగ్రత్తగా నీ మనస్సును నిలుపుతావు గ్రహించడానికి. ఇంకా మనసు నిలబడము లేదు అనంటే దేవుడు నిన్ను భ్రష్టత్వమునకు అప్పగించేస్తూ ఉన్నాడు. చాలా మంది భ్రష్టత్వమునకు అప్పగించబడిన వారు ఉండకపోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రియమిత్రులారా, సత్యమైనది దూరంగా ఉన్నదని, దాని లోతు గ్రహించే వారిగా లేరని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. సత్యం ఎంత దూరం ఉంది? ఎంత దూరం ఉంది తెలుసా? ఎంత దూరం ఉంది తెలుసా? సత్యము దాన్ని తెలుసుకుంటే దగ్గరగానే ఉంటుంది, తెలుసుకోకపోతే చాలా దూరంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆ సత్యమునకు నీకును మధ్య ఎన్నో వస్తూ ఉన్నాయి, బంధాలు ఏర్పరచబడ్డాయి. చాలా బంధాలు, రక్త సంబంధమని, కుటుంబ బంధమని, భార్య బంధమని, పిల్లల బంధమని, ఇంకా పోతే స్నేహితుల బంధమని, ఇంకా పోతే లోక బంధాలు, లోక ఆశలు, ఎన్నో బంధాలు సత్యానికి నీకు మధ్య అడ్డుగోడగా నిలిచాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి, ఆ లోతును తెలుసుకోవడానికి, దాని లోతు ఎంతో గ్రహించడానికి నీవు ప్రయత్నం చేయాలి. బంధాలు మనతో రావు, వస్తాయా? ఎవరైనా బంధాలు తీసుకుపోయిన వారు ఉన్నారా? ఎవరైనా? ఎవరూ లేరండి. చివరికి అన్ని బంధాలు వదులుకొని చివరిగా తన దేహమును వదులుకొని వెళ్ళిపోతున్నారు. బంధాలు కాదు, తన దేహం కూడా తనతో పాటు రాదు. అందుకే సత్యాన్ని ఎరిగిన వారై ఉండాలి, సత్య సంబంధులై ఉండాలి. నీ మనసాక్షి వాత వేయబడినదై ఉంటే దాని కల్మషమును కడిగించుకో, ప్రోక్షింపబడిన హృదయం కలిగిన వారై ఉండాలి, కల్మషము తోచకూడనట్లు. అందుకే ప్రియమిత్రులారా, ఇక్కడ చెప్పాడు, ఏమని చెప్తున్నాడంటే దాన్ని తెలుసుకోవడానికి నా మనసును నేను నిలిపాను. ప్రియరా, మీరు కూడా దేవుని వాక్యమును గ్రహించడానికి మీ మనసును నిలిపే వారిగా ఉండాలి. మీ మనసు ఎటు తీసుకువెళ్తుందో దాన్ని గ్రహించి జాగ్రత్త పడేవారిగా మీరు ఉండాలి అని దేవుని వాక్యము ద్వారా తెలియపరుస్తాను. ఎందుకంటే భ్రష్టు పట్టించే బోధలు ఎన్నో ఉన్నాయి లోకంలో. నిన్ను భ్రష్టు పట్టించే బోధలు అనేకముగా పుట్టుకొచ్చాయి. అబద్ధమైన అబద్ధకుల బోధకులు వచ్చాయి. ఇప్పుడే రాలేదు, మనము ఇప్పుడు అనుకుంటున్నాం, కానీ అప్పుడే వచ్చాయి. ఎలాగో వచ్చింది తెలుసా? అబద్ధకులు
క్రూరమైన తోడేళ్ల స్వభావం కలిగిన వారై గొర్రె చర్మము కప్పుకొని వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా వచ్చారంట వారు? గొర్రె చర్మము. అబద్ధికులు, అబద్ధ బోధకులు, క్రూరత్వము కలిగిన వారై. క్రూరత్వం అంటే ఏంటి? ఇంకా మనసు అనేది ఉండదు. వారి మనసంతా ఒకటే, వారి మనసంతా ఒకటే. ఏ విషయంలో కానీ వారి కోసం, వారికి లబ్ధి కలుగజేయటం కోసమే వారి మనసు. ధనాపేక్ష ఉండొచ్చు, లోక సంబంధంగా బ్రతికే ఆశ ఉండొచ్చు, సంపాదన ఉండొచ్చు, ఇక ఎన్నో. వారి మనసులో క్రూరత్వము కలిగిన వారే, కఠినత్వము కలిగిన వారే గొర్రె చర్మమును కప్పుకొని వస్తారు. గొర్రె చర్మాన్ని ఎందుకు కప్పుకొని వస్తారు? నమ్మించాలని, నమ్మించి మోసపోరు చేయడానికి ఓడస్తారు. అందుకే పిల్లరా జాగ్రత్తగా మరి ఉండాలి. ఎందుకంటే భ్రష్టు పట్టించే బోధలు ఉన్నాయి. మరి భ్రష్టాత్మ మనస్సాక్షి కలిగిన మనుషులతో పాలివారై ఉండకండి, దేవుని సేవకునిగా తెలియదు. అందుకే మీరు మరి అన్ని విషయాల్లో మరి కాస్తో కోస్తో ఎంత ఏముంది? విశ్వాసం. ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మీకున్న కాస్తో కోస్త విశ్వాసాన్ని మీరు కాపాడుకోవాలని దేవుని దాసునిగా తెలియజేస్తున్నాను. చూడండి, మొదటి విషయాన్ని మేము ముందు ఉంచుతూ ఉన్నాను. దేవుని వాక్యము చెప్పబడుచున్న విధానాన్ని కనిపెట్టాలి. నేను అడుగుతున్నా, ఇప్పుడు మీరు ఇంతవరకు బోధించబడింది కదా దేవుని వాక్యము, ఏం కనిపెట్టారు చెప్పండి. ఇంతవరకు దేవుని వాక్యం చెప్పబడింది కదా, ఇందులో ఏం కనిపెట్టారు మీరు చెప్పండి. నిజం చెప్పాలి. ఇప్పుడు ఏం కనిపెట్టారు? ఏం కనపట్లేదు, నీవేదో మైక్ తీసుకొని ఆశిస్తున్నా, మేము వింటున్నాము, నిద్ర వచ్చిందనుకో ఆవలించేసి పక్కోడికి మొగ్గు తెప్పించేస్తాను. ఇంకా అదే మేము చేసేది. ఇక్కడికి వచ్చి నువ్వు ఏమైనా చెప్పుకో, దానిలో ఈ సత్యం ఏదో మేము కనిపెట్టేవారముగా ఉండము అంటారా? అలాగునా ఉండకూడదు. ఎందుకంటే సత్యం ఎంతో దూరంగా ఉంది. మరి ఇంకొకటి ఏమంటున్నాడు? ఏముంది? ఇంకోటి లోతుగా ఉన్నది ఏంటి చెప్పాలి. రాయబడింది కదా అక్కడే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏముంది? లోతుగా ఉన్నది ఏంటి? అది బహుగా లోతుగా ఉంది. అదే సత్యము దూరం ఉండి ప్లస్ లోతు కూడా ఉంది. దాన్ని గ్రహించడానికి మనం మనసును నిలుపుకోవాలి. అందుకే ప్రియమిత్రులారా, ఇంతవరకు బోధించే దాంట్లో మీరు ఏం కనిపెట్టలేదు అని అంటే వినడం లేదని నాకు అర్థమైంది. అవునా? మీరు ఏం కనిపెట్టారంటే ఏం కనిపెట్టలేదంటే మీరు వినడం లేదని అర్థమవుతుంది. వింటే ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. విశ్వాసం వల్ల ఏమొస్తుంది? మనసు దేవుని వాక్యం మీద నిలపడానికి మనసు వస్తుంది. అందులో ఉన్నదానిని గ్రహించే మనసు వస్తుంది. నేను ఒకటే చెప్తూ ఉన్నా, మీకు పదే పదే కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనస్సాక్షికి కల్మషము తోచకూడదు, వాత వేయబడిన మనస్సాక్షి అనేది మనలో ఉండకూడదు. అది మీరు కనిపెట్టాలి. వాత వేయబడిన మనస్సాక్షిని ఏం చేశాడు దేవుడు? భుజమ్మ కప్పలించిందా? మరి ఇట్లా చెప్తావు యాక్చువల్లీ పక్కన ఇట్లా చెప్తాంటే భుజమ్మ కప్పలించారని చెప్తా. ఏంటి? వాత వేయబడిన మనస్సాక్షి దేవుడు ఏం చేశాడు? భ్రష్టత్వమునకు అప్పగించాడయా. రోమిలకు రాసిన పత్రికలు చదివారు ఎంతవరకు? ఏమైపోతుంది తెలుసా? పన్నీరు బుడిదలో పోసినట్టు అయిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రతిదీ జాగ్రత్తగా గమనించాలి. చెప్పే బోధ ఏంటి అనేది మీరు గ్రహించే వారిగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చదువుకున్నామా? 7-8 5-7-8 చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక. నువ్వు కనిపెట్టవలసిన విషయం సంగతి మీకు నిశ్చయంగా తెలియను. అమ్మ ఎన్నో వచ్చిన చదువుతున్నావు? 7-8 చెప్పాను నేను. కిందికి రా. గనుక మీరు అట్టివారితో, ఇప్పుడు చదివారు కదా,
ఇప్పుడు చదివారు కదా వాక్యాన్ని. ఎంతమంది ఉన్నారు అక్కడ? ఒకే ఒక వ్యక్తిలో అవన్నీ ఉంటాయి. దేవుని రాజ్యమునకు ఇలాంటి స్వభావం కలిగిన వారందరూ దేవుని రాజ్యమునకు హక్కుదారులు కారు. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, గనుక మీరు అట్టివారితో పాలివారై ఉండకుడి. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. ఏమై ఉన్నారు మీరంతా? ఎంతమంది వెలుగై ఉన్నారు? ఎంతమంది వెలుగై ఉన్నారు? ప్రభునందు ఎంతమంది వెలుగై ఉన్నారు? మీరు లేరా? నిద్ర వస్తుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాగా రోషంగా గద్దించి చెప్తే బాగుంటుందేమో కదా. ఈరోజు క్లుప్తంగా మీకు అర్థమయ్యేలా మీరు నేను డిస్కషన్ చేసుకుంటూ చెప్పాలని నిదానించి చెప్తున్న దేవుని వాక్యం. విన్నారు కదా, మామూలుగా ఉండదు, బద్దలైపోతాయి అరిస్తే. కానీ అర్థమయ్యేలా దేవుని వాక్యాన్ని బోధించాలి. అందుకే ఇక్కడ చెప్తున్నట్టే, అట్టి వారితో మీరు పాలివారై ఉండకూడనట్లు అని చెప్తున్న మాట ఏంటి? పూర్వము చీకటై ఇప్పుడు మీరు వెలుగై ఉన్నారు. ఎవరు వారంటే, మనస్సాక్షికి కల్మషము తోచకూడనట్లు ప్రోక్షింపబడిన హృదయం గల వారై, విశ్వాస విషయములో నిశ్చయిత కలిగిన వారై, యథార్థమైన హృదయం కలిగిన వారై, దేవుని సన్నిధికి చేర్చబడిన వారు. మరి పూర్వము చీకటిలో ఉన్నారు, ఇప్పుడు వారు ఎలా ఉన్నారు? దేవుని సన్నిధికి చేర్చబడ్డారు. దేవుని సన్నిధానములో తమ హృదయములను పరిశుద్ధపరచుకున్నారు. పరిశుద్ధపరచబడిన హృదయము ప్రోక్షింపబడినది కనుక వెలుగు సంబంధులు. వెలుగు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనతో సంబంధము కలిగిన వారై పూర్వము చీకటిలో బ్రతికారు, అపవాదితో సావాసం చేశారు, అపవాది క్రియలో పాల్గొన్నారు, అపవాది తంత్రములు ఎదిరించలేని స్థితిలో వానికి లోబడిపోయారు. కాబట్టి పిల్లరా, మీరు పూర్వము చీకటి అట్టివారితో మీరు పాలువారై ఉండకండి. ఇప్పుడు మీరు పూర్వము చీకటై ఉన్నారు, ఇప్పుడు వెలుగై ఉన్నారు, ప్రభునందు వెలుగై ఉన్నారు. కనుక మీరు అన్ని విషయములలో ఎలా ఉండాలంటే జాగ్రత్త కలిగిన వారై ఉండాలి. మీ మనసులు మరి దేని మీద నిలపాలి అని అంటే పిల్లరా, పైన 6వ వచనంలో చదివారు చూడండి, ఒకసారి చదువుతారా 6వ వచనం? వ్యర్థమైన మాటలు చాలా మంది చెప్తుంటారు, బోధిస్తూ ఉంటారు. బోధించే విధానంలో కావచ్చు, ఇంకోటి ముసలమ్మ ముచ్చట్లు బోధించారు, ముసలమ్మ ముచ్చట్లు కూడా చాలా మంది పెడుతూ ఉంటారు. అవి వ్యర్థమైన మాటలు. ఇచ్చిన సమయాన్ని వృధా చేస్తూ వ్యర్థమైన మాటలతో సమయమును వృధా చేసే సేవకుల మాటలు. దేవుని సేవకులమని చెప్పుకుంటూ ఇచ్చిన సమయాన్ని వృధాగా చేస్తూ మొదటి ఒక మాట, చివరి ఒక మాట చెప్పి మధ్యలో మొత్తం ఏం చేస్తారు? సాగదీస్తూనే ఉంటారు. రబ్బర్ సాగినట్టు సాగుతూ ఉంటారు. తెగేంత వరకు లాగుతారు. ఇంకా జాలి అన్నప్పుడు అది దిగిపోతుంది. అప్పుడు ఆపేస్తారు. మొదలు చదివించారు చూడు, అప్పుడు చదివించి మరల చివరి దాన్ని చదివించి మెయిన్ మొదట చెప్పింది ఏముందో చివరి చెప్పింది ఏందో అది మాత్రమే అర్థమైంది. మధ్యలో ఏం చెప్పిందో కూడా అర్థమైందా? అర్థం కాదు. ఎందుకంటే నవ్విస్తాడు, కప్పిస్తాడు, ఇంకేవేవో చేస్తాడు. అన్నీ వ్యర్థమైన మాటలే. ఆ మాటల వల్ల సమయం అంతా వృధా చేసి చివరికి మొదటి చదివిన వాక్యం చదవండి. అప్పుడు అంటాడు, మీరు అట్టి వారితో పాలువారై ఉండకుడి, మీరు పూర్వము చీకటై ఉంటరి, ఇప్పుడు వెలుగై ఉన్నారు, ప్రభునందు వెలుగైన. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెనంటాడు, ప్రార్థన చేస్తాడు, వెళ్ళిపోతాడు. మరి గద్దింపు ఎక్కడ ఉంది? ఆమాల అంటాడు, ఈయన ఇలా అంటాడు, ఇంకొక ఆయన ఇంకేదో అంటాడు. ఆ మాటలకి మనమే వచ్చిన వాళ్ళకందరికీ నవ్వు పుడుతుంది, నిద్ర రాదు, ఏమి రాదు. నెక్స్ట్ వారం ఇంకొకరు పట్టుకోతాడు, అని చెప్తాడు. ఏం చెప్తాడు? బలి చెప్తాడు. ఏం చెప్పాడు రా? బలి చెప్పాడు. అది ఏముండదు. బలి చెప్పాడు అంటాడు, ఇంకొకడు వస్తాడు, వాడిని పట్టుకొస్తాడు. వాడు వచ్చి వాడు వాక్యానికి లోబడిన వాడితే ఇంకోసారి మందిరానికి రాకుండా. అది వాడితో పాలువాడైన వాడైతే నిజమేనా? ఆయన ఎప్పుడు ఇంకా ముఖం ఇట్ట పెట్టుకొని బోధిస్తూనే ఉంటాడు. అవునా? ఎప్పుడు అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అంటాడు. భలే చెప్పాడు రా అయ్యన.
వస్తే ఇడికే రావాలి, హాయిగా నిద్రపోవచ్చు, చివరి దాకా ఆమె అన్నప్పుడు లేచిపోవచ్చు. అది కాదు కదా. దేవుని సన్నిధికి వచ్చిన వారు ఎలా ఉండాలి? దినదినము ఏమవ్వాలి? వృద్ధి చెందుతూ ఉండాలి. విశ్వాసంలో కానీ, దేవుని యందు నిలిచి ఉండుటలో కానీ, భక్తిలో కానీ, మరి అన్ని విషయములలో దేవునిలో వృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. అందుకే ప్రియదేవులారా, మరి ప్రభునందు వెలుగై ఉన్న వారు ఎలా ఉండాలంటే దినదినము దేవునిలో వృద్ధి పొందుతూ ఉండాలి. అప్పుడే మనస్సాక్షి అనేది వాత వేయబడదు, కల్మషము రాదు, నిశ్చయిత కలిగినదై ఉంటుంది. విశ్వాస విషయంలో నిశ్చయిత, యథార్థత, ప్రభు సన్నిధికి లోబడే మనసు అందరికీ వస్తుంది. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా మనసులో పెట్టుకుందాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం, మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు. దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదని ఆత్మ తేటగా చెప్పుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు అక్కడ? దయ్యముల బోధలు కూడా వచ్చాయంటున్నాడు. ఇంకా అక్కడ చెప్పకనే చెప్పేస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో మాట్లాడుతున్న మాట ఏంటి? దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నది. దయ్యముల బోధ యందు మరి లక్ష్యం ఉంచితే, ఆ దాని మీద ఇంట్రెస్ట్ పుడితే, దానిని చెవియోగితే ఏమైపోతాం? విశ్వాస విషయంలో భ్రష్టులమైపోతాం, నాశనం అయిపోతాం. విశ్వాసం ఉన్నది కొంతే, కాస్తో కోస్తో ఆ ఉన్న విశ్వాసం కూడా వేయి ఏమైపోతామంట? భ్రష్టత్వంలో పడిపోతాము. హల్లెలూయా. భ్రష్టమైపోతామని దేవుని వాక్యం చెబుతుంది పిల్లరా. అందుకే దయ్యముల బోధలు ఉన్నాయి, ఆ బోధల వైపు మీరు చెవియోగ్యవారుగా ఉండకూడదు. కల్పితమైన వాక్యాలు. అందుకే అపోస్తలుడైన మరి పౌలు గారు తిమోతికి ఒక విషయాన్ని చెప్తాడు. నాయనా, నువ్వు గద్దించుము, ఖండించుము, బుద్ధి చెప్పుము, అన్ని విషయంలో నిన్ను నీవు జాగ్రత్తగా పరుచుకొనుము, నీ యవ్వనమందు ఎవడు నిన్ను తృణీకరించకుండా చూసుకొనుము అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా బోధిస్తే కొంతవరకే పనిచేయచ్చు, కానీ ఒక రోజున ఎందుకంటే వాక్యమును క్షుణ్ణంగా పరిశీలన చేసే వయసు వచ్చినప్పుడు, వాక్యములో ఉన్న సత్యాన్ని గ్రహించినప్పుడు, మరి ఆ వాక్యాన్ని విని దాని ప్రకారంగా ప్రవర్తిస్తున్నప్పుడు, రోజు ఒకేలా చెప్పే బోధను ఏమంటారండి? తెలుసుకున్న వ్యక్తి, గ్రహించిన వ్యక్తి ఏమంటాడు? అంటాడా లేదా? అనేస్తాడా లేదా? చెవున పెట్టేస్తాడా లేదా? ఎందుకంటే ఆ వాక్యము మీద మనసు ఇంకా రాదు, విడుస్తాడు, ఇంకొక చోటికి వెళ్ళిపోతాడు. వాక్యము సమృద్ధిగా అందే చోట నిలబడతాడు. పిల్లరా, జాగ్రత్తగా విషయాలు గమనించి. అందుకే అక్కడ చెప్తున్న విషయం ఏంటంటే దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా మరి చెబుతూ ఉన్నది అంటున్నాడు. 3వ వచనం చదవడమ్మా. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు? దయ్యముల బోధ చెప్పేవారు, వారు అబద్ధికులు. ఆ అబద్ధికులు ఎలా ఉన్నారంటే మనస్సాక్షికి వాత వేయబడిన వారు. ఆ మనస్సాక్షికి వాత వేయబడిన వారు ఎలా ఉన్నారు అంటే కింద చెప్తున్నాడు. చూడమ్మా, చదవండి, ఇప్పుడు చదవండి. విశ్వాసమును ఆ వివాహమును నిషేధించెదరు, సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవులనని చెప్పుదురు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ చేసేవారు మన కళ్ళకు కనపడ్డారు. ఉన్నారా లేదు? చాలా మంది ఉన్నారంటూ లేవారు. అందుకే ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవులరా, విశ్వాస విషయంలో మరి ఏం కాకూడదంట? మనస్సాక్షికి వాత వేయబడిన వారిగా ఉండకూడదు. వారు అబద్ధికులు.
అబద్ధికులు, దయ్యముల బోధ చేయవారు, అలాంటి వారు అన్నిటిని నిషేధిస్తారు. అన్ని తింటున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ కొన్నిటిని తినకూడదు అని అంటారు. కానీ దేవుడు పేతురుతో ఒక మాట అంటాడు పిల్లరా. ఏమంటాడంటే, పేతురు మిద్దె మీద ఉపవాసం ఉండి మిద్దె మీద ఉన్నప్పుడు దేవుడు తన చేయి చాపి అనేకమైన వాటిని చూపించి ఇవి తిను అని అంటాడు. ప్రభువా, ఇవి నిషేధమైనవి కదా అంటే, నేను ఇస్తున్నానుగా తిను, నేను శుద్ధిపరిస్తూ ఇస్తున్నాను తిను అని చెప్తాడు. కానీ పిల్లరా, దేవుడు మరి పరిశుద్ధమైనది చేసినప్పుడు అన్నిటినీ తినేవారిగా దేవుడు నియమించి ఉన్నాడు. దేవుడు ఇచ్చాడు అన్నిటిని తినడానికి. కానీ పిల్లరా, అది తినకూడదు, ఇది తినకూడదు అని చెప్తాడు. కానీ ఇంకొక విషయం చెప్తున్నాడు ఏమంటే, నీకు ఆ స్థలములో ఇది బలి అర్పించబడినది అని నీకు తెలిస్తే వదిలేసి రావాలంట. ఆ విషయంలో నీవు ఆ భోజనము చేయుచున్నప్పుడు ఇది బలి అర్పించినది అని తెలిస్తే నీ విశ్వాసమును బట్టి ఇంకొకరు మరి భ్రష్టులు కాకుండానట్లు నువ్వు అక్క నుండి లేచి రావాలి అంట. ఒకవేళ అది నీకు తెలియని స్థితిలో దాన్ని భోజనము చేయొచ్చు అని కూడా పౌలు గారు చెప్తూ ఉన్నారు. తెలిసి చేస్తే ఇంకొకరు నిన్ను బట్టి విశ్వాస విషయంలో ఏమవుతారంటే భ్రష్టులైపోతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు బలి అర్పించిందని తెలిసి కూడా దేవుని బిడ్డలు అనబడిన వారు ఆ స్థలంలో ఆ భోజనం చేస్తే ఆయనే భోజించాడు. ఆయన రోజు పాటలు పాడతాడు, బైబిల్ చదువుతాడు, వాక్యం చదువుతాడు, ఆ ప్రార్థనలో ముమ్మారు ప్రార్థన చేస్తాడు, ఆయనే తింటున్నాడు, నేను పోయి తినడం ఏంటి అని అన్నవాడు లేరా? అలా అనకుండా ఉండాలి అంటే నీకు తెలిసినప్పుడు ఆ స్థలంలో నుంచి బయటికి రావాలి. బలి దేవుని దృష్టిలో నిషిద్ధమైనది. దేవుడు ఇంకా బలి కోరువాడు కాదు, ఆయన కోరుకున్నది హృదయము. కానీ ఈ దినాల్లో బలి అర్పణ దేవునికి ఇష్టమైనది కాదు. అందుకే ప్రియమైన నీవు నీ విశ్వాస విషయంలో నీవు భ్రష్టుడు కాకూడనట్లు ఏం చెప్తుంది అక్కడ మాట? నువ్వు భ్రష్టుడు కాకూడనట్లు సత్య విషయంలో అనుభవ జ్ఞానము గల మరి విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనుచు నిమిత్తము దేవుడు సృజించిన ఆహారములను పుచ్చుకొని తినుట మానవలను అని చెబుదురు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, కొంతమంది ఉన్నారు అబద్ధికులు, ప్రార్థన చేసుకొని తింటే ఏం కాదు కూడా అని అంటారు. ఉన్నారా లేదా? నాతోనే చెప్పారు చాలామంది. నేనన్నాను, నిజంగా చెప్పండి, అది బలి అర్పించిందే కదా. ఆ స్థలంలోకి వచ్చి భోజనం చేస్తే నిన్ను నన్ను బట్టి ఇంకొకడు పాడైపోతాడు. నీవు దేవుని బిడ్డవు, నేను దేవుని బిడ్డను. క్రైస్తవులను పడిన వారు ఆ బలి అర్పించిన దానిని భోజనం చేయడం వల్ల అది తెలిసి కూడా అందులో పాలువారైతే ఇంకా మరలా పాపంలోనికి పడినట్లేగా, అది శిక్షకు కారణమవుతుంది కదా అని చెప్పేసి కొన్నిసార్లు దాని నుండి వదిలిన వచ్చిన రోజులు ఉన్నాయి. ఎప్పుడు అంటే పిల్లరా, మరి ఇంటి నిర్మాణాలు జరిగిస్తప్పుడు ఇంటి నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? తండి చేస్తారు. తండి దేనికి చేస్తారు? దేనికి తండి చేసేది? ఇంటికేగా. తండి అంటే ఏంటి? ఒక మేకపోతులో ఒక పొట్టేల్లో తీసుకొచ్చి ఆ ఇంటిలో నడి ఇంట్లోనే కట్ చేసి చేస్తారు. ఆ రక్తమును ఇల్లంతా చదిస్తారు. ఎందుకంటే శాంతి అంట. శాంతి కాదది. దయ్యాన్ని రమ్ము ఇదిగో రక్తం ఉంది రమ్ము అని దయ్యాన్ని పిలుస్తున్నట్టు. ఇంటిలో నువ్వు రక్తము చిందిస్తున్నావు అని అంటే దయ్యాన్ని నువ్వు ఇంటిలోనికి పిలుస్తూ ఉన్నట్లే. అది శాంతి కాదు ప్రియమైనవారా. ఇంకా నువ్వు మొదటిగా దేవునికి ఇంట్లో పిలుచుకో, అది నీకు శాంతినిస్తుంది, నెమ్మదినిస్తుంది, సమాధానం ఇస్తుంది. కానీ ఇంటిలో రక్తము చిందించి చల్లడం వల్ల ఇంటిలో మూలకి ఇంకొకరిని తీసుకొని కూర్చోబెడతారు. ఇదిగో నీదికి భాగము, నేను చల్లాడు నాకు దేవుడు, ఇదిగో ఈ మూలకు చల్లాడు, ఈ మూలకు నువ్వు నాకేసి రోజు నాకునే ఉంటుంది. ఇంటిలో చిందించబడిన ఇదిగో ఆ మధ్యలో కూర్చొని, మధ్యలో కూడా ఒకటి కూర్చుంటుంది పెద్దదయ్యా, ఆ మధ్యలో కూర్చొని తాకుతూనే ఉంటుంది. ఏమోమ్మా ఈ ఇంటిలోకి వచ్చినప్పటి నుండి మనసే బాలేదు అనేవారు లేరా?
కొత్తిళ్ళని కట్టుకుంటే మనశ్శాంతే లేదు తల్లి. ఏమో పోయొద్దాం ఒకసారి. ఎక్కడికి? వాడు ఉంటాడు కదా దరిద్రుడు చెప్పేవాడు, రోడ్డు మీద కూర్చొని వాడి దగ్గరికి వెళ్తాడు. వాడే దరిద్రత కలిగి ఏదో పొట్టపూటు కోసం 4 మోసమైన మాటలు చెప్పి బ్రతుకుతుంటే ఆ దరిద్రానికి దరిద్రత పోయి చేజాపి మా ఇల్లు కొత్త కట్టుకున్నాం, ఇది ఉందయ్యా అంటే వాడేం చేస్తాడు తెలుసా? ఒక పెద్ద టెంకాయ, దాంట్లో కుంకుమ పసుపు వేసి ఇది కట్టు, ఏం కాదు, ఇంకా తిష్ట వేసి పెట్టేస్తాను వాడు ఇంట్లో కూర్చోవడానికి. దానికి బలం. ఒకప్పుడు మా అత్త చేసింది, అది చెప్తున్నా నేను. ఇప్పుడు కట్టిన ఇంటిలోనే ఒక మూలన ఇంకా ఉంటుంది, కావాలంటే చూసుకోండి వెళ్ళి. ఆ పైన మూలన ఉంటుంది, కింది ఇంట్లోకి రైట్ సైడ్ ఆ లెఫ్ట్ సైడ్ ఇట్లా చూస్తేనే కనపడుతుంది. పిల్లరా జాగ్రత్తగా విషయాలు గమనించండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే అంత మోసపూరితం జరుగుతుంది. మోసం. దేవుని వాక్యములకు చెవియోగి సత్యాన్ని తెలుసుకుంటే అది బహు లోతైనది. ఆ లోతైన వాక్యాన్ని గ్రహించగలిగితే అక్కడికి వెళ్ళవు. భ్రష్టాత్మకులు భ్రష్టులగరు. అందుకే దేవుని వాక్యం ఉంటే చెప్పబడినట్టు అవి కాదు మనకు కావాల్సింది. నీవు విశ్వాసతను కాపాడుకోవడానికి, యథార్థమైన హృదయం కలిగి ఉండడానికి, నీకు వాత వేయబడిన మనస్సాక్షిని కల్మషము తోచు ఉన్నది కాబట్టి దాన్ని కడుక్కోవాలి. ప్రోక్షింపబడిన హృదయం గలవారై ఉండాలి. దేవుని వాక్యంలో ఉన్న సత్యం అది. అందుకే పిల్లరా పేతురు చెప్పాడు, ప్రభువా ఇది నిషిద్ధమైనది కదా. కొందరు చెప్తూ ఉంటారు చాలా మంది, ఇది తినకూడదు అది తినకూడదు అని. సరే మంచిది, తినొద్దు. అక్కడ బలి అర్పించినది తినొద్దు. కానీ దేవుడు ఏర్పాటు చేసినదైతే నీవు దాన్ని తినడానికి నిశ్చయించుకోవాలి. చూడండి, 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు. అక్కడ చెప్తూ ఉన్నాడు, నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించి ఉన్నాను. అట్టి మనస్సాక్షి కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో ఉమేనయును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండు శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించి తిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దూషించబడకూడదంట. ఎందుకంటే విశ్వాస విషయంలో దూషించబడితే అది దేవుడికి అవమానం. ఏం చేశారంట డైరెక్ట్గా అది ఏం చేశారంట అతని అలెగ్జాంద్రును వారు వాళ్ళ ఆల్గనం ఉన్నందుకున వారిని ఏం చేశారంటే సాతానుకు అప్పగించేశాడంట అపోస్తలుడైన పౌలు గారు. పిల్లరా ఎందుకు ఎప్పుడు జరుగుతుంది అంటే దేవుని మాటకు లోబడనప్పుడు, దేవుని వాక్యములకు చోటు ఉన్నప్పుడు, దేవుని మాట ప్రకారంగా జీవించినప్పుడు, వారు మనస్సాక్షికి వాత వేయబడిన వారై ఉన్నప్పుడు వారిని ఏం చేస్తారంటే సాధారణానికి అప్పగించేస్తారు. మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవది, మనస్సాక్షి శుద్ధి చేయదగిన ప్రార్థన ఉండాలి. మనస్సాక్షికి శుద్ధి చేయదగిన ప్రార్థన ఉండాలి. ఎందుకంటే వాత వేయబడిన మనస్సాక్షి నుండి విడిపించుటకు అది మనకు ప్రార్థన జీవితము కలిగి ఉండవారిగా చెప్తుంది. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం, త్వరగా చదవండి, ముగింపులోకి వచ్చారు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 14, 15, 16 వచనాలు. 7వ అధ్యాయం 14, 15, 16 వచనాలు. 2వ దినవృత్తాంతముల గ్రంథం. నా పేరు పెట్టబడిన ఈ ప్రజలు తమను తామును తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచి ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపముల నుండి క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కను దృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు
ఈ మందిరమునకు నిత్యము ఉండినట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని, నా దృష్టియు నా మనసు నిత్యము దాని మీద నిలుచును. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవులారా, దేవుడు మందిరము మీద కానీ నీ మీద కానీ దృష్టి నిలిపి ఉండాలి అంటే నిన్ను నీవు శుద్ధి చేసుకోవాలి. ఏ రీతిగా శుద్ధిపరచుకోవాలని చెప్పాలి? ఏ రీతిగా? ప్రార్థన ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను నీవు ప్రార్థన ద్వారా శుద్ధిపరచుకోవాలి. నిన్ను నీవు ప్రార్థన ద్వారా ఆత్మ సంబంధమైన మందిరముగా నిన్ను నీవు కట్టుకోవాలి. అదే చెప్తున్నా. అప్పుడే నువ్వు అలాగున ఉండిన ఎడలా నేను నా మనసు నా దృష్టి ఈ మందిరం మీద నిలుపుతాను, అనగా నీ మీద. నీవే దేవునికి మందిరము. హల్లెలూయా. నీవే, మనమందరము దేవునికి ఆలయమై ఉన్నాం. అందుకే నీ మీద దేవుని కను దృష్టి ఎల్లప్పుడూ నిత్యము ఉండాలి అంటే నీవు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఈ స్థలము ధూపం వేసే స్థలము. ఈ మందిరము నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థన మందిరము, అనగా కట్టబడిన మందిరము. ఈ స్థలములో ధూపము వేసే స్థలము. ఆ ధూపము నీవు వేస్తే నీవు దేవునికి ఆలయముగా కట్టబడతావు. హల్లెలూయా. అందుకే ప్రేమికులు అంటున్నాడు, నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండినట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని, నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద నుండును. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, జాగ్రత్తగా విషయాలు గమనించండి. మనసాక్షి కల్మషం వచ్చిందంటే మనము ప్రార్థన చేయలేము, వాక్యాన్ని చదవలేము, వాక్యం వినటంలో అశ్రద్ధ కలిగిన వారమై ఉంటాము. అనాలోచనలు ఎన్నో పుట్టుకొస్తూ ఉంటున్నాయి. కాబట్టి నిర్లక్ష్యము కూడా వస్తూ ఉంది. నిర్లక్ష్యం లేకుండా, అనాలోచనలు పుట్టకుండా మరి శ్రద్ధ నిలిపిన వారమై ఉండాలి అంటే మనము దేవుని సన్నిధానములో చెవియోకి దేవుని మాటలు వినాలి. అందుకే దేవుని మాట ఇంకొక విషయాన్ని చెప్తున్నాను. దేవుని పిల్లలు భ్రష్టత్వం ఉండకూడదు. ఇలాగున ఉండాలి అంటే దేవుని పిల్లలు పడిన వారిలో భ్రష్టత్వం అనేది ఉండకూడదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోబరుచుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవులారా, నీవు కూడా అన్ని విషయములలో నిన్ను నీవే లోబరుచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పౌలు గారు ఏమని చెప్తున్నాడు? గాలిని కొట్టినట్లుగా నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోతానేమో అని చెప్పేసి ఏమంటున్నాడు ఆయన? నా శరీరమును నలగొట్టుకున్నా. అంటే ఒక సేవకుడు మాట్లాడుతున్న మాట. ఒక సేవకుడు దేవుని వాక్యమును బోధించిన తర్వాత ఆయన ఎలా ఉండాలి? ఆ బోధించిన విధానమునకు తగినట్లుగా తన్ను తాను మలుచుకోవాలి. ఆ తన జీవితాన్ని మాదిరి చూపించాలి. తానే తన జీవితాన్ని మాదిరి చూపించలేదనుకో, తానే తన శరీర ఆశలను లోబర్చుకోలేదనుకోండి, విసర్జించలేదనుకోండి. ఇప్పుడు సంఘములో ఉన్న విశ్వాసులు ఎలా ఉంటారు చెప్పండి? ఎలా ఉంటారు చెప్పాలి? ఇట్లా కాదు, చెప్పేది గట్టిగా చెప్పండి. తాడో పేడో తీసుకుందాం అంతే. సంఘంలో ఉన్న విశ్వాసులు ఎలా ఉంటారు చెప్పండి? సంఘ కాపరే సరిగా లేనప్పుడు ప్రకటిస్తున్నాడు, ఖండిస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు, మరి చక్కగా దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ తన జీవిత విధానము సరిగా లేకపోతే సంఘం ఎలా ఉంటుంది చెప్పాలి? ఓ అమ్మాయి చూసినాంలే పాస్టర్ గారు, వందనాలు చెప్పాలంటేనే మనసు రాదు. ఉన్నారు లేరమ్మా అలాంటి వారు? అంటే పాస్టర్ అలా ఉన్నాడు కాబట్టి అలాంటి మనసు వస్తుంది. అవునా కాదా? ఏమన్నా మీకు ఎదురవ్వలేదు అనుభవాలు? ఎదురైనా లేదా అనుభవాలు? ఎవరెవరి దగ్గర ఎదురయ్యాయి అమ్మా? అన్నదమ్మా
ఎదురయ్యా లేదా? భుజమ్మ ఎదురైందా? ఎందుకు? ఎవరు ఉన్నారు లోకంలో అలాంటి? సంఘం ఏమైపోయినా పర్లేదు, ఆదివారం వస్తే ఏం చేస్తారు? పిండినట్టు పాలు పిండినట్టు పిండేస్తారు. పాలు పిండినట్టు పిండి తర్వాత వదిలేస్తారు. మేత వేయడు, నీళ్ళు దాపడు, సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ పిండాలి. ఎక్కడ వస్తుందండి? వస్తుందా? వస్తుందా రాదా? ఏంటి? పాలు డబ్బులు పెట్టి కొన్నావు, రోజు పాలు పిండి మేత వేయకుండా నీళ్లు దాపకుండా రోజు పిండేస్తే వస్తుందా? మరి ఏం చేయాలి? అది బాగా పుష్టిగా ఉండాలి అంటే దానికి తగిన ఆహారము వేయాలి, నీళ్ళు తాపాలి. సంఘమును కూడా అంతే. తన ప్రవర్తన సరి చేసుకుని వాడై ఉంటూ సంఘమును సరైన క్రమములో నడిపించే సేవకుడై ఉండాలి. అన్ని విషయంలో సంఘాన్ని జాగ్రత్తగా నడిపించేవాడై ఉండాలి. తను ఎలాగున బోధించాడో తను తాను చూసుకుంటూ తన ప్రవర్తన మార్చుకుంటూ సంఘమునకు బోధించినప్పుడు సంఘము కూడా అలాగునే ఉంటుంది. నువ్వు చెప్పినా చెప్పకపోయినా వారు చేయవలసినది ఇవ్వవలసినది ఇచ్చేసి వెళ్ళిపోతారు. చేయవలసినది వారి క్రమము, పద్ధతి, నడవడిక అన్నీ మార్చుకొని దేవునికి విధేయులుగా జీవిస్తారు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, ఇగో సంఘమునకు బోధించడమే కాదు, నాకు నేను బోధించుకుంటాను. ఎక్కడ నేను భ్రష్టుడైపోతానేమో, సంఘమునకు ఏ విధంగా బోధిస్తున్నానో నాకు కూడా నేను అలాగున బోధించుకుంటూ ఉన్నాను. అందుకే ప్రియులారా, నేను కూడా ఈ దినం ఒక మాట చెప్తూ పోతున్నాను. ఈరోజు మీ ఎదుట ఈ రీతికి నిలబడడానికి, ఇంతవరకు ఉండడానికి నాకు కూడా నేను బోధించుకుంటున్నాను. అవునా కదా? నాకు నేను బోధించుకోవడం వల్లే, నేను సరిచేయబడడం వల్లే సంఘములకు మరి కాపరిగా, మాదిరిగా ఉండగలుగుతూ ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంఘమా, మరి పోట్లాడడంలో ఉన్న ప్రయోజనం లేదు. తన జీవితాన్ని మాదిరిగా చూపిస్తే ప్రయోజనకరమైనదిగా మార్చబడుతుంది. నువ్వు అలా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు, అలా ఉన్నావు. మొదట్లో చెప్పేవాడిని కానీ రాను రాను ఏం చేశానంటే నేను కూడా ఆ పని చేశాను. ఎందుకంటే పొద్దసానం పోట్లాడితే అంటే ఈడేంద్ర అయ్యా పొద్దసానం అర్చుకుంటూ చేసుకుంటూ ఉంటాడు అని చెప్పేసి ఏం చేస్తారు? చీదరించుకుంటారు. ఒకటి అందుకే మొదట ఏం చెప్పాను నేను? 29వ అధ్యాయంలో ఏముంది? సామెతల గ్రంథం 29వ అధ్యాయం సామెతల గ్రంథం ఒకసారి చదవండి. మొదటి వచనం చదవండి. సామెతల గ్రంథం మొదటి వచనం. ఎన్ని మార్లు గద్దించినను లోబడినవాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఇంకో విషయం చదవమ్మా అక్కడ. నీతిమంతులు ప్రవవిల్లినప్పుడు ప్రజలు సంతోషించురు, దుష్టుడు ఏలినప్పుడు ప్రజలు నిట్టూర్పు విడిచుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఎలా ఉన్నాయి? ఎన్ని మార్లు గద్దించిన వీళ్ళు వాడు ఏమైపోతాడు? హఠాత్తుగా నాశనం అయిపోతాడు. అందుకే అప్పగించేసాను ఇంక అంతే. వింటే విను. ఎందుకంటే కొత్త స్థానం చెప్పడం వల్ల నాకు ఉపయోగం లేదు, వారికి ఉపయోగం లేదు. ఎందుకంటే ఒక రోజు తెలుస్తుంది ఎందుకు నాకు ఈ వాక్యము బోధించబడి ఉన్నది. ఈ రోజు నేను ఇట కావడానికి ఆ రోజు చెప్పబడిన వాక్యము వినకపోవడం వల్లే కదా అని చెప్పేసి ఏమైపోతారంటే ఒక రోజున భ్రష్టత్వములకు అప్పగించబడినప్పుడు వారు అప్పుడు గ్రహిస్తారు. అందుకే అంటారు కదా పెద్దలు, కాలాక పట్టుకోకూడదు, ముందే చల్లగా పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలి? ముందే చల్లగా పట్టేసుకుంటే చేతులు కాలడానికి అవకాశం కూడా ఉండదు. అందుకే జీవితము పాడవక మునిపే నీవు అపవాది క్రియలలో పాలివారు కాక మునిపే దేవుని వాక్యమును చెప్పబడిన రీతిగా నీవు జీవించగలిగితే
నీ ఆత్మ రక్షింపబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే వినాలి, గ్రహించాలి. ఆ రోజున కొందరు ఎదిరించారండి, మోషేని ఎదిరించారు. చూడండి, ఒక మాట చూపెట్టిన అక్కడ 2 తిమోతికి రాసిన పత్రిక 3:8 ఆ రోజున మోషేని ఎదిరించిన ఇతర వ్యక్తులు కనబడతారు. అక్కడ ఎన్నే ఎంబ్రే అని 2 వ్యక్తులు కనబడుతూ ఉన్నారు. ఆ వ్యక్తుల గురించి రాబడిన మాట ఒకసారి చూడండి. వారు భ్రష్టులై సత్యమును ఎదిరించారంట. 8వ వచనం 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్లు మీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరితో చెప్పాడు ఈ మాట? ఆనాడు మోషేను 2 వ్యక్తులు ఎదిరించారయ్యా. తిమోతి, ఇదిగో మీరు కూడా అలాగున ఉండకూడదని మాటలు మీతో చెప్తూ ఉన్నాను. అలాంటి చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరించే వారే ఉన్నారు. కాబట్టి అలాగున ఉండకండి. అందుకే 2 వ్యక్తులను చూపిస్తాడు. ఆ రోజు మోషేను ఎదిరించారు, వారు పతనమయ్యారు. మీరు అలాంటి స్థితిలోనికి వెళ్ళిపోకూడనట్లు సత్యాన్ని ఎదిరించకండి. ఉన్నారు అలాంటి వారు, ఎదిరిస్తున్నారు సత్యాన్ని. ఆ సత్యమునకున్న లోతెంతో తెలుసుకోలేకపోతున్నారు. ఆ సత్యం ఎంత దూరం ఉందో దాన్ని గ్రహించలేకపోతూ ఉన్నారు. అందుకే ప్రియులారా, జాగ్రత్తగా ఈ విషయాన్ని మనము మనసులో పెట్టిన వారమైతే మన మనస్సాక్షి వేయబడిన వాత కల్మషము లేకుండా తొలగించబడుతూ ఉంది. హల్లెలూయా. అందుకే మనసులో పెట్టాలి దేవుని వాక్యాన్ని. ఎప్పుడైతే దేవుని వాక్యము మనసులో పెడతామో ఎన్నే ఎంబ్రే వలె సత్యమును ఎదిరించే వారిగా ఉండము. దేవుని వాక్యములో ఉన్న సత్యాన్ని, దాని లోతును గ్రహించిన వారమై ఆ వాత నుండి విడుదల పొందిన వారమై ఉంటాము. ఆ అబద్ధిక బోధ నుండి విడుదల పొందిన వారమై ఉంటాము. ఆ దయ్యముల బోధ నుండి తప్పించబడిన వారమై ఉంటాం. అందుకే జాగ్రత్తగా క్షుణ్ణంగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాం పిల్లరా. కాబట్టి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో రాబడిన మాట మనం చూస్తే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకోండి. ఇక్కడ అప్పగిస్తున్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో. ఆ కొరింథీలో ఉన్న వారిని అప్పగిస్తున్నాడు. మీకే అవకాశం ఇస్తున్నా. మిమ్మును మీరు జాగ్రత్తగా పరీక్షించుకొని చూసుకోండి. మిమ్మును మీరే శోధించుకోండి. మీకు మీరే మీ విశ్వాసం ఎంతో, మీ విశ్వాసంలో ఉన్న లోతు ఎంతో, అది ఎత్తెంతో, మరి వెడల్పు ఎంతో మీరు జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి అని చెప్తూ ఉన్నాడు పిల్లరా. ఈరోజు మీకు అది మరి అప్పగిస్తూ ఉన్నాడు. మీ విశ్వాసం ఏంటో గ్రహించండి. మీ మనస్సాక్షికి వాత వేయబడి ఉన్నట్లయితే మీరు విశ్వాస విషయంలో మరి నిశ్చయిత కలిగిన వారుగా ఉండలేరు. అందుకే మీరు మనస్సాక్షి వాత వేయబడిన వారుగా ఉండకూడనట్లు మరి మిమ్మును మీరు పరీక్ష చేసుకోవాలి. మీ విశ్వాసము మరి నిశ్చయిత కలిగిన వారై ఉండాలి. దేవుని సన్నిధానంలో యథార్థ హృదయం కలిగిన వారై ఉండాలి. సంఘము వెలుపల అజ్ఞానులు ఎంతో మంది ఉన్నారు. వారి వలె మీరు ఉండకూడనట్లుగా జ్ఞానం కలిగి నడుచుకోవాలి. అందుకే చెప్తున్నాడు, మిమ్మును మీరే పరిశోధించి చూసుకోండి, మిమ్మును మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గురించి మీరే ఎరుగుదురు. ఎరగరా అని అంటాడు అక్కడ. తెలుసుకునరా, తెలుసుకోలేదా అని చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? చదవడం ఆ వాక్యాన్ని పూర్తి చదవండి. 2వ కొరింథీ 13:5. అంటే ఇంకా తీసలేదా? అంటే నేను చదివేస్తుంటే మీరు ఇంకా చదువుతుంటే వింటున్నారు. తీసి పెట్టుకోవాలి రెడీగా. మీరు విశ్వాసము గలవారై, ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఒక్క విషయం, అందరు నేను చెప్పినట్టుగా చెప్తారా? మీరు అనే అక్షరం పక్క తీసుకెళ్తాం. మీరు అనే అక్షరం పక్కన తీసేసి నేను అనే పదాన్ని పలుకుదాం. ఓకేనా? నేను. అందరు చెప్పాలి, నాతో పాటు అందరు చెప్పాలి. అమ్మా అందరు చెప్తారు కదా. దేవునికి స్తోత్రం. నేను విశ్వాసము గలవారమై ఉన్నానో లేదో మరి నేను పరిశోధించి చూసుకొందును, నేను పరీక్షించుకొందును. నేను భ్రష్టుడను కాని యెడల యేసుక్రీస్తు నాలో ఉన్నాడని
నేను తెలుసుకొందును. ఇప్పుడు ఏం చేయాలి? చదివాము, చదివించాము, మేమన్నాము, పలికాము, అయిపోయింది. అక్కడ ఎన్నిసార్లు పలికారు నేను నేను నేనని? ఎన్నిసార్లు ఉంది? 1, 2, 3, 4 సార్లు ఉంది కదా. 4 సార్లు నేను నేనని అంటే నీకు నీవుగా ఆలోచన చేసావా? చేసుకున్నావా? నాలో ఉందా? నాలో ఆ విశ్వాసం ఉందా? అలాంటి విశ్వాసం ఉందా అని నీకు నీవుగా ఆలోచన చేసుకున్నావా? అందుకే ఇక్కడ చెప్తున్నాడు, నేను పరీక్షించుకుందును అని నువ్వు అనుకుంటే పరీక్షించుకుంటావు. మీరు అనుకుంటే ఎదుటోళ్ళే పరీక్షించుకుని నాకెందుకు అని అంటారు. అవునా కదా? ఇప్పుడు మీరని చదివించారనుకో, మీరేమంటారు? నన్ను కూడా మీరు అని చెప్పేస్తారు. అవునా కదా? మా పాస్టర్ గారు మాకని చెప్పాడు, మేము పాస్టర్ గారికి అప్పగించేస్తాం. పాఠం చెప్పాడు, పాఠం తిరిగి అప్పగించేస్తాం. అవునా కదా? కానీ అందులో ఉన్న సత్యము లోతు తెలుసుకోవాలి. ఆడు చెప్తున్న విషయం ఏంటి? శోధించుకోండి అని చెప్తున్నాడు, పరీక్షించుకోమని చెప్తూ ఉన్నాడు. ఒకవేళ మీరు భ్రష్టులు కాని ఎడలా, ఒకవేళ మీకు మీరుగా మీరు తెలుసుకున్న వారై ఉంటే, మేము భ్రష్టులము కాము అని వారిగా ఉంటే యేసుక్రీస్తు నీలో ఉన్నాడని గ్రహిస్తారు. హల్లెలూయా. అదే అక్కడ చెబుతున్న విషయం. అందుకే అంటున్నాడు అక్కడ, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించి చూసుకోనండి, మిమ్మును మీరే పరీక్షించుకోండి. మీరు అలాగున పరీక్షించుకునే ఎడల, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గురించి మీరే తెలుసుకుంటారు. అర్థమైందా అమ్మా? ఇక్కడ చూడండి, నా వైపు అర్థమైందా మీకు? ఏమర్థమైంది చెప్పండి? ఏమర్థమైంది? మనస్సాక్షికి వాత వేయబడిన వారు వీటి ఈ విషయాలను గ్రహించరు, వారిలో క్రీస్తు ఉండడు. మరి ఎవరిలో ఉంటారు? తన్ను తాను పరీక్ష చేసుకున్నవాడు, తను తాను శోధించుకునేవాడు క్రీస్తు తనలో ఉన్నాడని గ్రహిస్తాడు. అందుకే ఏప్రిల్కి రాసిన పత్రిక 4:12 ఏం చెప్తుంది? వాక్యం ఎక్కడికి పోతుంది? హృదయం. అంటే ఇప్పుడు హృదయంలో దేవుని వాక్యం ఉంటే ఏం శోధించబడుతుంది? తలంపులను, ఆలోచనలను, నడతను, ప్రవర్తనను అన్నిటినీ శోధించేసి సరి చేస్తూ ఉంది. అందుకే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఒకవేళ నేను భ్రష్టులను కాని ఎడల, మీరు భ్రష్టులు కాని ఎడల మీలో క్రీస్తు అనగా దేవుని వాక్యము ఉన్నదని మీరు తెలుసుకుంటారు. హల్లెలూయా. దేవుని వాక్యం ఉందని మీరు గ్రహిస్తారు. అందుకే పాపము చేయడానికి కానీ, దారి తప్పి తిరగడానికి కానీ, మరి ఇష్టానుసారంగా మరి జీవించడానికి కానీ వీలు ఉండదు. భయము, భక్తి. ఎందుకంటే నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. అందుకే పిల్లల మనస్సాక్షికి వాత వేయబడింది. వాత వేయబడిన వారందరూ మరి భ్రష్టాత్మకు దేవుడు భ్రష్ట మనసులకు అప్పగించేశాడు. ఆ భ్రష్ట మనసు ఏం చేస్తుందంటే మనిషిని ఇష్టం వచ్చినట్టుగా తిప్పుతుంది, ఇష్టానుసారంగా మరి నడిపించుతుంది. మరి దేవుడు ఏం చేశాడు? యోగుని అప్పగించాడు కదా అపవాదికి. అప్పగిస్తే ఏం చేశాడు? అపవాది మంచిగా పెట్టాడా? ఇబ్బందులు పాలు చేశాడు. అలాగునే ప్రియరా, దేవుని యందు విశ్వాసం ఉంచే వారు కూడా గ్రహించవలసిన విషయం ఏంటంటే, మీలో భ్రష్టత్వం ఉంది అంటే మిమ్మల్ని దేవుడే అప్పగించాడని గ్రహించాలి. భ్రష్ట మనసు ఉన్నవారు వారికి ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతారు, ఇంకా దేవుని వాక్యానికి లోబడరు, దేవుని వాక్యములకు చోటు ఇవ్వరు. వారు ఎటు పోతే అటు తిరుగులాడుతూనే ఉంటారు. అలాంటి వారు ఎవరు అంటే భ్రష్టుడు, మనస్సాక్షికి వాత వేయబడిన వారు. ఈ విషయాలను జాగ్రత్తగా మనసులో పెట్టుకొని ఇక నుండైనా నిజమే కదా, నా మనస్సాక్షికి వాత వేయబడింది, నేను భ్రష్ట మనసునకు నన్ను దేవుడే అప్పగించాడు, దాని నుండి నేను విడుదల పొందుకోవాలి అని చెప్పేసి దేవుని వాక్యములకు నీ హృదయంలో చోటివ్వాలి. అప్పుడే ఆ భ్రష్టత్వం నుండి నీవు విడిపించబడతావు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ అలాగే తల్ల వచ్చండి, కళ్ళు వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతులమైన తండ్రి, పరిశుద్ధులమైన దేవ, సర్వకృపానిధి, సర్వాధికారి,
మీ శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చి మీ విలువైన మాటలు మా హృదయంలో ఉంచి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి ఆశీర్వదించి నాయన మరి భ్రష్ట మనసులో మాలో ఉండకూడనట్లు అనేక విషయాలను మాకు తెలియజేశాము. నాయన నీకు ఇష్టమైన వారిని ఏర్పరచుకొని నేను అనేక సంగతులను బోధించుటకు వారి వివేకముగా తెలివితో ఏలుగలని సెలవిచ్చాము తండ్రి. నీ చిత్తము నాయన ఈ రోజు నీ బిడ్డలు ఈ విషయాలను మీరు మనసులో పెట్టిన వారైతే అవునయ్యా వివేకము కలిగిన నీ దాసునని తెలివి కలిగిన నీ దాసునని నీకు కృతజ్ఞత కలిగి ఈ మాటల ప్రకారంగా నన్ను నేను సరి చేసుకోవడానికే కదా, నా వాత వేయబడిన నా మనస్సాక్షి భ్రష్టత్వమునకు అప్పగించబడినందుకే కదా దేవా ఈ రోజు నీ దాసుని నోట నీ మాట పలికించావు. దయ్యముల బోధలు యందు నేను లక్ష్యముచ్చువాడిగా ఉండకూడనట్లు తండ్రి నీ దాసుని నోట పలికించబడిన మాట ద్వారా ఆ భ్రష్ట మనసులో నుండి ఆ వాత వేయబడిన మనసులో నుండి నేను విడుదల పొందుకోవడానికి హెచ్చరికమైన నీ సందేశాన్ని నాకు వినిపించావయ్యా అని నేను నమ్మినట్లయితే ప్రతిముడా ఈ దినం ఒక్క తీర్మానం చేసుకో. దేవా నిజమయ్యా నా మనసు వాత వేయబడింది, ఇక నుండి అయినా నేను నీ సన్నిధానంలో యథార్థమైన హృదయంతో నడుచుకోవడానికి సిద్ధపడతానయ్యా. దేవానికి స్తోత్రములు తండ్రి. నాయన బిడ్డల తీర్మానమును బలపరచండి, నాయన బిడ్డల తీర్మానమును స్థిరపరచండి, నీ కృప చాటున మరుగు చేయండి. దేవా నేను ఆశీర్వదించి బలపరచమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. ఘనత మహిమ ప్రభావం మీరు పొంది దీవెన ఆశీర్వాదం ప్రతి ఒక్కరి పైన కుమ్మరించి ఆ భ్రష్టత్వం నుంచి విడిపించి భ్రష్ట మనసును తీసివేసి ఆయన సత్యమునకున్న లోతు ఎత్తు ఆ మరి ప్రభువా దాన్ని గ్రహించడానికి మనసు దయచేయమని మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపించుకొని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందరం లేచి నిలబడదాం.